ఈ అన్నిటికంటే ముఖ్యమని చెప్పి చెప్పడానికి ముఖ్యంగా ఆధ్యాత్మిక ఫీల్డ్లో ఇంకా కాస్త క్రమశిక్షణ అనేటటువంటిది ఉండాలి కదా. ఆ క్రమశిక్షణే లేనప్పుడు మనకి ఎందుకు ఇంకా కదా. జై శ్రీకృష్ణ. అంతరాయ తిమిరోపశాంతయే శాంతపావనమచింత్య వైభవం తం నరం వపుషి కుంజరం ముఖే మన్మహే కిమపి తుందిలం మహః వసుదేవసుతం దేవం కంసచాణూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణో వందే జగద్గురుం శ్రీకృష్ణో వందే జగద్గురుం. భగవద్బంధువులకు, ఆత్మస్వరూపులకు, సత్యాన్వేషులకు స్వాగతం, సుస్వాగతం. వేదంతో సమానము, వేదం కంటే కూడా గొప్పదైనటువంటి పంచమ వేదం మహాభారతం. ముందుగా తెలుసుకున్నాం మనం 4 వేదాలు ఉన్నాయని. ఈ వేదాలు ఎవరూ రాయలేదు. స్వరిత, ఉదాత్త, అనుదాత్త వీటిలో నేర్చుకోవాల్సి వచ్చేది మనము. జై శ్రీకృష్ణ. కాబట్టి ఈ స్వరిత, ఉదాత్త, అనుదాత్త స్వరాలలో మనము నేర్చుకునే వాళ్ళము. అయితే కాలక్రమేణా ఏమైందంటే వేదాలు లుప్తమైపోయాయి. ఎందుకంటే అవి గురువులు శిష్యుల పరంపరలో వస్తున్నాయి కాబట్టి అందులోపల కొంతమంది అజ్ఞానులున్న ఆ వేదం మొత్తం పోతుంది. ఆ విధంగా జరిగి మనము వేద సంపదని పోగొట్టుకున్నాం. ఈ వేదాలలో ఉన్నవన్నీ పురాణాల రూపంలో, కథల రూపంలో వచ్చాయని, ఆ తర్వాత మళ్ళీ మనం నేర్చుకున్నది అంటే ఇవన్నీ కూడా పంచమ వేదమైనటువంటి మహాభారతంలో మనం నేర్చుకుంటున్నాము అన్న విషయాన్ని తెలుసుకుందాం. మహాభారతం ఇంకా ఇప్పటివరకు మనం ప్రారంభమే చేసుకోలేదు. ఎందుకంటే ఈ మహాభారతం ముందుగా వైశంపాయనుడు జనమేజయుడికి చెప్పాడు. అది చెప్పారు అని చెప్పేసి సూత మహాముని శౌనకాది మునులకు చెప్తున్నారు. ఇప్పుడు ఏమైపోయింది, ఈయన ఏది మాట్లాడినా ఒక కథ చెప్పి ఆ ఇన్సిడెంట్లో అలా అయింది అంటే ఆ ఇన్సిడెంట్ ఏంటి అని చెప్పేసి శౌనకాది మునులు అడుగుతారు. శౌనకాది మునులు ఎవరు? వీరే మన పురాణాలన్నీ మనకు అందడానికి మూలం. ఈ శౌనకాది మునులు ఏం చేసేవాళ్ళంటే సత్రయాగాలు చేసేవాళ్ళు. నైమిషారణ్యంలో చేస్తూ చేస్తూ ఏం చేసేవారు, రకరకాల ప్రశ్నలు సూత మహాముని లాంటి మహానుభావులను అడిగి పురాణాలు కానీ మన భారతం కానీ ఇవన్నీ కూడా అక్కడ మన కోసమని అందించినటువంటి వారు. ఇవన్నీ రాసింది ఎవరు? వేదవ్యాసుడు మహానుభావుడు. ఆ వేదవ్యాసుడు రాసినప్పుడు మహాభారతము 8000 శ్లోకాలే అని చెప్పి చెప్తారు. తర్వాత వైశంపాయనుడు జనమేజయుడికి చెప్తాడు, బాబు నువ్వు ఈ యాగాలన్నీ చేస్తున్నావు ఎందుకు అంటే, ఏం చేయమంటారు, నాకు ఆల్రెడీ చాలా తప్పులు చేశాను జీవితంలో. ఒకసారి శరమ అనేటటువంటి ఒక శునక దేవత ఉంది, ఆమెకి కోపం తెప్పించాను. ఆమె యొక్క సంతానంని మా తమ్ముళ్ళు కొట్టడం వల్ల ఆమె నాకు శాపం పెట్టి వెళ్ళింది. అనుకోని ప్రమాదాలు వస్తాయి, ఇబ్బందులు వస్తాయి అని చెప్పేసి ఏం చెప్పమంటారు. అటు మా తండ్రి గారి మరణము, నాపై బాధ్యతలు రావడము, బాధ్యతలు వచ్చాయి మంచి చేద్దాం అనుకునేసరికి ఇలా శరమ నుంచి శాపం రావడము. ఇదే కాకుండా మా నాన్నగారిని చంపినటువంటి తక్షకుడు ఈ సర్పయాగం కూడా చేయాలి. ఈ యాగాలు వాటి కోసం అని చెప్పేసి సోమశ్రవసుడు అని చెప్పేసి ఒక చక్కటి ఋషిని తీసుకురావడము. ఆయన ముని పుంగవుడు అద్భుతమైనటువంటి ఋత్వికులను తన వెంట తీసుకొచ్చేసి ఎన్నో యాగాలు జరిపించి ఎన్నో పుణ్యకార్యాలు ఈయనకు జరిపించి ఈయన చేసినటువంటి తప్పులన్నింటినీ కూడా పోగొడుతూ ఉంటాడు. ఆ సమయం లోపల ఈయన సర్పయాగం చేస్తారు. సర్పయాగం చేసినప్పుడు ఏమవుతుందంటే అది మధ్యలో ఆగిపోతుంది. ఆగిపోయినప్పుడు ఏంటంటే యజ్ఞంలో ఏదన్నా తప్పు జరిగినప్పుడు, లేదా యజ్ఞం మధ్యలో ఆగిపోయినప్పుడు, లేదా యజ్ఞము అనుకున్న ఫలితాన్ని పూర్తిగా ఇవ్వనప్పుడు అప్పుడు ఏమవుతుందంటే ఈ యజ్ఞానికి సంబంధించినటువంటి ఫలితం మనకు అందదు. కాబట్టి కొన్ని మనం పురాణాలు చెప్పుకొని ఉండాలన్నమాట. అప్పుడు ఏమవుతుందంటే ఆ దుష్ఫలితం లాంటిది మన పైకి రాదన్నమాట. సో ఆ సమయం లోపల వేదవ్యాసుని అడుగుతాడు, సర్పయాగం ఎలాగో ఆగిపోయింది కాబట్టి మహాభారత కథని నాకు చెప్పండి అని చెప్పేసి అంటారనమాట. ఇప్పుడు వేదవ్యాసుడు అంటాడు, నేను చెప్పను కానీ నా శిష్యులు ఉన్నారు కదా, వాళ్ళలో ఒకరైనటువంటి వైశంపాయనుడు మీకు మహాభారత కథని తెలియజేస్తారు అని చెప్పేసి అనగానే వీళ్ళు అడుగుతారన్నమాట, సర్పయాగం ఎందుకు ఆగిపోయింది? సర్పయాగము ఇద్దరు చేయించారని విన్నాం కదా అని చెప్పేసి మళ్ళీ నైమిషారణ్యంలో వీళ్ళు సూత మహామునిని అడుగుతారు. సో ఇప్పుడు ఏమవుతుందంటే వాళ్ళు అడిగిన ప్రతిసారి కొన్ని కథలు చెప్పాల్సి వస్తుంది. ఆయన ఇప్పటికే ఏం చెప్పాడు, ఉదంకుడి చరిత్ర చెప్పాడు. ఉదంకుడి చరిత్ర ఏం జరిగింది, ఎలా జరిగింది, ఆ ఉదంకుడు ఎంత కోపంగా ఉన్నాడు తక్షకుని పైన. ఎందుకంటే నాగులలో అందరూ చెడ్డవాళ్ళు ఉన్నారని కాదు, నాగజాతి లోపల కొంతమంది మంచి వాళ్ళు కూడా ఉన్నారు. కాకపోతే మంచి వాళ్ళు కొద్దిమంది, కానీ మిగతా వాళ్ళందరూ కూడా చెడ్డవాళ్ళే. ఎప్పుడైతే సర్పయాగము జరుగుతుంది అని చెప్పేసి తల్లి శాపం పెడుతుందో, వాళ్ళు తల్లి శాపం పెట్టగానే మిగతా వాళ్ళందరూ కూడా బాధపడతారు. అందులోపల నుంచి వాసుకి ఏమో శివుడి దగ్గరికి వెళ్ళిపోతాడు. హాలహలము
ఆయన గొంతులో దిగకుండా అక్కడ అలా చుట్టుకుంటాడు. సో ఆయన ఇంకా అమరం, ఆయన ఎప్పటికీ బతుకుతాడు. ఆయనకి ఇక ముసలితనము అవి ఏమీ ఉండవు, ఆయన బతికిపోయాడు. ఇటు చూస్తే అనంతుడు అని ఆదిశేషువు అని ఎవరినైతే చెప్తామో ఆయన ఏం చేశాడు, విష్ణుమూర్తికి దగ్గరికి వెళ్ళి నేను ఆత్మహత్య చేసుకుందాం అనుకుంటున్నాను, నాకు చాలా బాధగా ఉంది, మా అమ్మ చాలా తప్పుగా ప్రవర్తించింది, మా పిన్ని ఎవరైతే వినత ఉందో ఓకే ఆ వినత పైన చాలా దారుణమైనటువంటి దాస్యాన్ని మోసగించి చేసింది, మా అమ్మ అధర్మం వల్ల మళ్ళీ మాకు శాపం కూడా పెట్టింది. సో నాకు ఇంకా నాకు ఒకటేమో అధర్మాన్ని భరించడము, అది కాక మా తమ్ముడైనటువంటి గరుత్మంతుని మేము ఎన్నో రకాలుగా బాధ పెట్టాము. జై 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 శ్రీకృష్ణ రికార్డ్ అవుతుందండి, మీరు మ్యూట్లో పెట్టుకోండి. రామకృష్ణ గారు మీరు మ్యూట్లో పెట్టుకోండి. ఓకే, సో అప్పుడు ఏమవుతుందంటే, సో మరి వారు చెప్తారన్నమాట, మరి ఎలాగా ఇప్పుడు ఇటువంటి పరిస్థితి లోపల నాకు మరణం తప్ప వేరే అవకాశం లేదు అని చెప్పేసి ఆయన బాధపడుతూ ఉంటాడు. అప్పుడు ఆయన అంటాడు, లేదు విష్ణుమూర్తికి శేషశయనం అంటాం కదా, అది అలా మారిపో నువ్వు, విష్ణుమూర్తి నీతో ఉంటాడు, అప్పుడు నీకు జర తర్వాత మరణం ఈ రెండు కూడా ఉండవు, అంటే ముసలితనము కానీ తర్వాత నువ్వు మరణించడం కానీ జరగదు, ఆ విధంగా నువ్వు కూడా చిరంజీవి అయిపోతావు. అయిపోగానే ఇప్పుడు మరి ఇక మిగతా వాళ్ళందరూ బాధపడుతూ ఉంటారు, ఇదేం గోలా వీళ్ళిద్దరూ తప్పించుకున్నారు. అటు చూస్తూనేమో మనం గత వారం ఏం కథ తెలుసుకున్నాము, గరుడుడి కథ తెలుసుకున్నాము. ఆయన ఏం చేశాడు, అమృతాన్ని తీసుకొచ్చేసి అక్కడ పెట్టేసి వెళ్ళిపోయాడు. పిన్ని నాకు నా తల్లికి దాస విమోచన జరిగినట్టేనా అంటే, దాస విమోచన జరిగినట్టే, నువ్వు అమృతం తెచ్చావు కాబట్టి అంటే, సరైన అమృతాన్ని దర్భల మీద పెట్టి వెళ్ళిపోతాడు. వెళ్ళిపోగానే వీళ్ళు స్నానం చేసి, ఎందుకంటే అమృతం పవిత్రమైనది, స్నానం చేయకుండా అది స్వీకరించడానికి వీలవదు, అందుకని చెప్పేసి వాళ్ళు ఏం చేస్తారంటే స్నానం చేసి తీసుకుందాం అనుకునే లోపల ఇంద్రుడు వచ్చేసి అమృత కలశాన్ని ఎత్తుకుపోతాడు. ఇంతలోకి గరుత్మంతుడు తన తల్లిని కూడా తీసుకుని వెళ్ళిపోతాడు. శాపం కూడా దాదాపుగా తీరిపోయింది. 1000 సంవత్సరాల శాపం ఏదైతే ఉంటుందో ఆ శాపం ఏదైతే ఉందో ఆ శాపం తీరిపోతుంది. 500 సంవత్సరాలు తను పుట్టడానికి తల్లి ఎదురు చూడటము, 500 సంవత్సరాలు బానిసత్వం, మొత్తం మీద 1000 సంవత్సరాలు తీరిపోయింది. హ్యాపీగా తను వెళ్ళిపోయాడు ఇంకా తల్లిని తీసుకుని. సో ఈ విధంగా గరుడుడికి కూడా విష్ణువు దగ్గర మంచి సత్కారం లభిస్తుంది. ఆయన విష్ణుమూర్తిని చూసే వరకు కూడా తన ప్రతాపం మీద తనకు చాలా గర్వం ఉండేది. గర్వం కంటే కూడా అభిమానం ఎక్కువ ఉండేది. మంచివాడు గరుడు. అది చూసినటువంటి విష్ణుమూర్తి అంటాడనమాట, నీకు నాతో ఉండేటటువంటి అవకాశం కల్పిస్తాను, నా వాహనంగా నువ్వు ఉండిపోవాలి, ఇంకా అంతకంటే నాకేం కావాలి. ఇంద్రుడితో సమానమైనటువంటి శక్తి ఉన్నటువంటి వాడు, కానీ ఇద్దరు ఇంద్రులు ఉండడానికి అవకాశం లేదు. కానీ ఇంద్రుడికి గరుత్మంతుడికి కొట్లాట అయింది. ఎందుకు కొట్లాట అయింది, వాళ్ళ ఖిల్లీలు అని శాపం పెట్టారు అని చెప్పేసి తెలుసుకున్నాం. ఒకసారి ఒక చిన్న యజ్ఞం జరుగుతుంది. ఆ యజ్ఞం జరుగుతుంటే అందరూ వారి వారి తరఫున కావలసిన వస్తువులన్నీ తీసుకొస్తూ ఉంటారు యజ్ఞంకి. వాళ్ళ ఖిల్లీలేమో చిన్నగా బేబీస్ ఇంత వేలంత ఉంటారు. వాళ్ళందరూ ఏం చేస్తారు, వాళ్ళకి తోచేవో చిన్న చిన్న కర్ర ముక్కలు, ఇంత బేబీ కర్ర ముక్కలు తీసుకొస్తూ ఉంటారు అనమాట. వాళ్ళు తీసుకొస్తుంటే ఇది చూసి ఇంద్రుడు నవ్వుతాడు. నవ్వి తను వాళ్ళ ముందు తన శక్తిని ప్రదర్శిస్తాడు. వాళ్ళ ఖిల్లీలు మహానుభావులైనటువంటి వారు. వారి చరిత్రను మళ్ళీ ఒకసారి తెలుసుకుందాము, ఇవాళ అడగండి, ఎందుకంటే కథలో ఎన్ని కథలు తెలుసుకుంటున్నామో. అప్పుడు ఆ వాళ్ళ ఖిల్లీలు శాపం పెడతారు ఇంద్రుడికి. నువ్వేమనుకుంటున్నావు, నీ శక్తిని చూసి నువ్వు గర్వం పొందుతున్నావు, భగవంతుడు ఇచ్చినటువంటి శక్తి నీకు అది, దానిని చూసి నువ్వు గర్వం పొందుతున్నావు. ఏ గర్వం అయితే పొందుతున్నావో నీ గర్వం దించడానికి వస్తున్నాడు ఒకడు, అతను తప్పకుండా వస్తాడు, నీ గర్వాన్ని దించి తీరుతాడు అని అంటాడు. అప్పుడు మళ్ళీ ఇతడు వాళ్ళ కాలు ఎలా పడితే అప్పుడు వాళ్ళు మళ్ళీ శాపావకాశం ఇస్తారు. పర్వాలేదులే, ఏది ఏమైనప్పటికీ కూడా నువ్వు మళ్ళీ ఇంద్ర పదవి నీ దగ్గరే ఉంటుంది అని చెప్పేసి అంటారు. ఆ విధంగా గరుత్మంతుడు ఇంద్రుడికి సమానమైన వాడైనప్పటికీ కూడా భగవానుడు అయినటువంటి పరబ్రహ్మ అయినటువంటి విష్ణుమూర్తి దగ్గర తను వాహనంగా చేరిపోవడం జరుగుతుంది. ఇక్కడ ఇంద్రుడికి మళ్ళీ తనది ఆ కొద్దిపాటి వైరం ఏదైతే ఉందో ఆ వైరం తీరిపోవడము, తన పదవి తనకు పర్మనెంట్గా ఉండడము అనేటటువంటిది జరిగి ఇంద్రుడు ఆనందంగా ఉంటాడు. ఇక్కడ నాగులు ఏం చేస్తాయి, ఆ అమృతం వెళ్ళిపోగానే అయ్యయ్యో అమృతం వెళ్ళిపోయిందని చెప్పి ఆయన పట్టుకెళ్తున్నప్పుడు ఏమన్నా 2 చుక్కలు పడుంటాయేమో, మన కుంభమేళాలో పడ్డాయని చెప్పారు కదా శ్రీనివాసు, అలాగే ఏమన్నా పడ్డాయేమో చూద్దామని చెప్పి ఆ దర్భలని నాకుతారు. నాకినప్పుడు దర్భ అంటే కుశలం, కోసే శక్తి ఉంటాయి అన్నమాట. దర్భలు చాలా షార్ప్గా ఉంటాయి. సో అవి చేసేసరికి వాటన్నిటికీ నాలుకలు చీరి ఉంటాయి, అందుకే పాముకు 2 నాలుకలు అని చెప్పేసి అంటారు కదా. అలా పాపం చాలామంది దెబ్బతింటారు. దెబ్బతినేసి వాళ్ళందరూ బాధపడతారు. అమ్మ ఎలా శాపం పెట్టింది, అసలు మనకు ఒక తల్లే పెట్టింది శాపం అని పెట్టి వాళ్ళందరూ చాలా 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 బాధపడుతూ ఉంటారు. బాధపడుతూ ఉంటే అప్పుడు వాళ్ళల్లో ఏలాపుత్రుడు అని ఒక చిన్నవాడు, అందరికంటే కూడా చిన్నవాడు ఉంటాడనమాట. వాడు అంటాడనమాట, మీరందరూ ఏం మాట్లాడుకుంటున్నారో వింటున్నాను, మీరందరూ ఏమనుకుంటున్నారు, ఎప్పుడో జరగబోయే
ఇప్పుడు ఇంకా ఎప్పుడో ఉంది, అసలు ఎప్పుడు అప్పటికి ఇంకా జనమేజయుడు ఏంటి, పాండవులు ఏంటి, ఇది ఈ మధ్య కాలం. కలియుగం ఇంకా ఎప్పుడో రావడానికి చాలా టైం ఉంది. అంతకంటే ముందే మన అమ్మ శాపం పెట్టింది అంటే ఏదో కారణం ఉండాలి కదా. ఆ కారణం ఏంటో నాకు ఒక్కడికే తెలుసు. మీరందరూ ఏమంటున్నారు, పోయి జనమేజయుడు యాగం చేస్తూ ఉంటాడు కదా, అప్పుడు మనం వెళ్ళేసి పాములన్నీ వెళ్ళి వాళ్ళని భయపెడతాం, బుస్ 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 అంటే ఉన్న వాళ్ళందరూ అక్కడి నుంచి పారిపోతారు. పారిపోతే సర్పయాగం జరగదు అని అంటున్నారు. ఎప్పుడో జరగబోయే సర్పయాగం గురించి మీరు ఇంత ఆలోచిస్తున్నారు, ఇవన్నీ చేస్తున్నారు, కానీ మీరు అందరూ భయపడాల్సినటువంటి అవసరం లేదు అంటే అందరూ ఒక్కసారి వాడి దగ్గరికి వెళ్తారు. తమ్ముడు ఏమంటున్నావురా అని అంటే, అవును సర్పయాగం జరగదు, జరిగినా కూడా అది మధ్యలో ఆగిపోతుంది. దీనికి కారణం ఏమిటంటే మన అమ్మ బ్రహ్మగారి దగ్గరికి వెళ్ళడం అంటూ జరిగింది శాపం పెట్టుకుని. మీరందరూ దగ్గర లేరు, నేనేమో ఒళ్ళో ఉన్నాను, బేబీని కాబట్టి అమ్మ మోసుకుని వెళ్ళేది. వెళ్తే అప్పుడు బ్రహ్మగారి దగ్గర అమ్మ మాట్లాడుతోంది. బ్రహ్మ అంటాడనమాట, ఎందుకు ఇంత ఇలాంటి శాపం పెట్టావంటే, ఏం చేయను, నాకు ఆ సమయంలో ఎలా వచ్చిందో కూడా తెలీదు, అసలు జనమేజయుడు ఎవరో కూడా తెలీదు, ఫ్యూచర్లో జరిగేటటువంటి ఒక సంఘటనని నేను శాపంగా ఎలా ఇచ్చానో నాకు కూడా తెలియదు అని. అప్పుడు బ్రహ్మ అంటాడనమాట, అది చేసింది నేనే, సరస్వతీదేవిని నేను నాలుక మీదకి రమ్మని ఆ శాపము జరిగేలాగా చేశాను అంటే. అవునా, మరి నాకు తెలియదు కదా అంటే, తెలియదు, కాగలగా కార్యం అన్నమాట ఇది, అందుకని చెప్పేసి నేను నీతో అలా శాపం పెట్టించాల్సి వచ్చింది, దీంట్లో కూడా నీ ప్రమేయం ఏది లేదు. మరి అలాంటప్పుడు నా పిల్లలందరూ చనిపోయేటటువంటి శాపాన్ని నాతోటే ఎందుకు పెట్టించారు అంటే, అప్పుడు వాళ్ళు చెప్తారనమాట, ఎందుకంటే పాములలో చాలామంది దుర్మార్గులు, చెడ్డవాళ్ళు, కిరాతకుడు, కర్కోటకుడు, వీళ్ళందరూ ఉన్నారు. వాళ్ళందరూ కూడా చాలా దుర్మార్గుడు. నాస్తికుడు అనేటటువంటి ఒక పాము, వీళ్ళందరూ కూడా దుర్మార్గులు. తక్షకుడు కూడా చెడ్డవాడే. తక్షకుడికి పైకి పూజలు అవి అందుకున్నప్పటికీ కూడా తక్షకుడు కూడా ఎప్పుడూ కంత్రి పనులు చేస్తూనే ఉంటాడన్నమాట. సో కాబట్టి ఈ తక్షకుడు, వీళ్ళందరి లోపల చెడు స్వభావం ఎక్కువ ఉంది. వీళ్ళ సంతానం కనుక అలా పెరుగుతూ 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 పోయిందంటే ప్రపంచంలో అసలు ఇంకా వేరే జాతి ఉండే అవకాశం లేదు. ఎందుకంటే పాము యొక్క లక్షణం ఏంటి, కాటేయడమే లక్షణం, ఎదురుగా వచ్చిన వాడిని కాటేయడం. కాబట్టి నా ద్వారా ఈ ఈ సృష్టి మొత్తం జరిగినప్పటికీ కూడా ఈ సృష్టిని నేను పాముల యొక్క సృష్టిని ముందు ఆపవలసినటువంటి బాధ్యత కూడా నా మీదే ఉంది. అందుకని అలా నీకు చెప్పడం వల్ల ఇవాళ నీకు ఉన్నటువంటి పుత్రులు 1000 మందే, కానీ వీళ్ళు వేలాది మంది, లక్షలాది మందిగా పెరిగి 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 ఇక్కడ ఉన్నటువంటి జీవ జాతినంతా కూడా నాశనం చేసేటటువంటి అవకాశం ఉంది. అందుకని నేను అలా చెప్పాను. అందుకని చెప్పి నా జాతినంతా నాశనం చేస్తావా, నా దగ్గర ఉన్న వాళ్ళలో మంచి వాళ్ళు లేరా, ఉన్నారు, మంచి వాళ్ళు ఉన్నారు, ఆ మంచి వాళ్ళను కాపాడుతాను నేను. ఎవరెవరైతే చరిత్రకు అవసరమో, ఎవరెవరైతే వారి వారి ప్రారంభం ద్వారా ఉండిపోవాల్సినటువంటి అవకాశం ఉందో వాళ్ళందరూ కూడా ఉంటారు. ఎలా ఉంటారు అంటే, ఇందులోపల మీ వాసుకి ఉన్నాడు కదా, వాసుకి చెల్లెలు ఎవరైతే ఉన్నదో జరత్కారు అని ఒక ఆమె ఉంది. అదే పేరు గల ఋషి ఒకరితో ఆమెకి పెళ్లి చేసుకుంటుంది. ఈ జరత్కారుకి ఇంకో పేరే మానస. ఈ మానసాదేవి ఆలయం ఎక్కడుందో ఎవరికైనా తెలుసా? ఎవరైనా చెప్పండి, క్విక్గా చెప్పేసి ఊరుకోండి. ఆమె శివుడికి అదొక పెద్ద కథ, మళ్ళీ అది ఎప్పుడైనా చెప్పుకుందాం, ఎందుకంటే చాలా కథలు వస్తాయి మహాభారతంలో. సో ఇంకా మహాభారతం స్టార్ట్ అవ్వలేదు, మళ్ళీ చెప్తున్నాను. ఈ మహాభారతం ముందు వైశంపాయనుడు జనమేజయుల యొక్క చర్చ ప్రారంభం ముందే సూత మహాముని శౌనకాది మునులకు జరిగినటువంటి చర్చలో ఎన్ని కథలు వస్తున్నాయో చూడండి. ఓకే, సో అప్పుడు ఏమవుతుందంటే, ఆమె మానసాదేవి, ఆమె పేరు ఇంకొక పేరు జరత్కారు. అదే పేరు గల ఇంకొక ఋషి ఉంటాడు భృగు వంశం లోపల, అదే పేరు గల ఒక వ్యక్తి ఉంటాడు. ఆ జరత్కారు అనే ఆయన ఏం చేస్తాడంటే, ఈ భృగు మహర్షి యొక్క సంతానం యొక్క సంతానం అంటే భృగు మహర్షి కుమారుడు చవనుడు, చవనుడు కుమారుడు ప్రమతి, ఆ ప్రమతి దగ్గర శిష్యరికం చేస్తాడు. ఎవరు? ఈ జరత్కారు అనే ఆయన. మీ వంశంలో పుట్టిన ఆడపిల్ల ఎవరైతే ఉన్నారో, అంటే ఈ పాముల యొక్క చెల్లెలు ఎవరైతే ఉన్నారో, ఆమె పేరుతో ఉన్నటువంటి వ్యక్తి ఒకతను ఉంటాడు. అతడు శిష్యరికం చేస్తాడు భృగు వంశంలో ఉన్నటువంటి ప్రమతి దగ్గర. వీరిద్దరికి పుట్టేటటువంటి సంతానము ఆస్తికుడు అని ఒక అతను ఉంటాడు. ఆ ఆస్తికుడు ఏం చేస్తాడంటే ఈ సర్పయాగాన్ని ఆపుతాడు అని చెప్పి చెప్తాడనమాట. చెప్పగానే ఈ పిల్లాడు ఇవన్నీ కూడా అమ్మతోటి బ్రహ్మదేవుడు చెప్తుండగా నేను విన్నాను సుమా అని చెప్పేసి ఏలాపుత్రుడు అనేటటువంటి ఒక పాము తన మిగతా అన్నదమ్ములందరికీ కూడా చెప్తుందనమాట. సో భయపడాల్సింది లేదు. మన అక్క ఎవరైతే ఉందో జరత్కారు, ఆమెకి జరత్కారు అనే అదే పేరు ఉన్నటువంటి ఇంకొక వ్యక్తితోని పెళ్లి చేయాలి. పెళ్లి చేస్తే వాళ్ళ సంతానము ఈ సర్పయాగా నాపుతాడు. కొంత మన వంశం నాశనం అవడం ఖాయం కొంత, కానీ చాలా వరకు మిగిలిపోతుంది. ఆ మిగిలిపోవడానికి ఇది కారణము. నేను అమ్మ ఒళ్ళోనే ఉన్నాను కాబట్టి నేను విన్నాను. నేను అప్పుడు స్మాల్ బేబీని ఇవన్నీ మాట్లాడుకుంటున్నవన్నీ విన్నాను. మన అమ్మని కూడా తప్పు పట్టడానికి లేదు. అమ్మ నోటి నుంచి ఫ్యూచర్ అలా పలికిందంతే బ్రహ్మదేవుడి ద్వారా.
అని చెప్పేసి చెప్తాడు. ఓకే, ఇప్పటివరకు మనం చెప్పుకున్న కథలని క్లుప్తంగా చెప్పుకుందాం. జనమేజయుడు యజ్ఞాలు యాగాలు ఇవన్నీ చేస్తూ ఉంటాడు. చేస్తూ ఉంటే ఒకసారి ఆయన సరమ అనేటటువంటి శునకం వాళ్ళ ఫ్యామిలీతో గొడవపడ్డము, శాపం గురవడము, అప్పటి నుంచి మరిన్ని యజ్ఞ యాగాలు చేస్తూ మంచి పనులు చేస్తూ ఉంటాడనమాట ఆయన. ఏదైనా తప్పు జరిగినప్పుడు మనం ఏం చేస్తాం, చాలా వరకు ప్రాయశ్చిత్త కర్మలను చేస్తూ ఉంటాం. ఈ కథని మనం అర్థం చేసుకోవాలి. రెండవది ఏంటి, ప్రతి కథ లోపల కూడా ఒక నీతి ఉంది. ఉదంకుడి కథ మనం తెలుసుకున్నాం. సర్పయాగం జరగడానికి ఇద్దరు కారణం అని తెలుసుకున్నాం. ఒకటి జనమేజయుడు, ఇంకోటి ఉదంకుడు. ఉదంకుడి చరిత్ర లోపల ఏం తెలుసుకున్నాం, తనకు పెళ్లి కావడం లేదు, గురువు గారి ద్వారా ఏదో ఒక సంబంధం దొరుకుతుంది, లేదా గురువు గారి కూతుర్నే పెళ్లి చేసుకోవచ్చు అనే ఉద్దేశంతో గురువు గారి భార్య అడిగినటువంటి కుండలములు ఒక రాజు దగ్గరికి వెళ్ళి ఆ రాజు భార్య దగ్గర నుంచి తీసుకుని వస్తుంటే తక్షకుడు వాటిని దొంగతనం చేయడము, దానివల్ల తను చాలా ఇబ్బందులకు గురవడము, మొత్తం మీద ఆ కుండలములను ప్రకృతి శక్తుల ద్వారా తను తీసుకొచ్చి మొత్తం మీద వాటి యొక్క తపస్సు ఫలితం అనుకోవచ్చు, ఆయన యొక్క గొప్పతనం అనుకోవచ్చు. ఆ ఉదంకుడు మొత్తం మీద పైలు అనేటటువంటి తన గురువు గారి యొక్క భార్యకు అందజేస్తాడు. ఇలా అందజేయడం జరిగినప్పటికీ కూడా, గురువుగారి యొక్క కృప అందినప్పటికీ కూడా తనకి మనసు లోపల కక్ష పోదు. సో ఇక్కడ మనం గుర్తించాల్సింది ఏంటి, ఉదంకుడు రాజుకు అందులోపల మధ్యలో ఒకసారి శాపం పెట్టడం మనకు గుర్తుంది. అంటే కోపంని, ఆవేశాన్ని అష్టసిద్ధులు నేర్చుకున్నటువంటి ఉదంకుడు కూడా దాటలేకపోయాడు. ఇప్పుడు మనం ఏమైనా లాజిక్ డెవలప్ చేసుకుంటామంటే, సార్ అంత గొప్పవాడైనటువంటి ఉదంకుడు ఎవరైతే పైలుడి యొక్క శిష్యుడు, పైలుడు ఎవరు, వేదవ్యాసుని యొక్క ఋగ్వేదం శిష్యుడు, అటువంటి మహానుభావుడి దగ్గర నేర్చుకున్న అతనే చేయకపోతే మనం ఏం చేస్తాం సార్ అని లాజిక్ తెచ్చుకోకూడదు. అక్కడ కథ నేర్చుకోవాలి. ఏంటంటే మనం కూడా మనలో ఉన్నటువంటి కోపము, ఆవేశము ఇవన్నీ కూడా అణుచుకోవాలి అన్నటువంటి విషయాన్ని అక్కడ తెలుసుకుంటాం. తర్వాత తొందరగా రియాక్ట్ అయ్యి రాజుని శాపం పెడతాడు. ఏమని, రాజా నువ్వు గుడ్డివాడు అయిపోతావు ఇదే. అప్పుడు రాజు ఏం చేస్తాడు, నీకు సంతానం లేకుండా పోతుందని రాజు కూడా శాపం పెడతాడు. అప్పుడు ఏంటంటే బ్రాహ్మణులకి మనసు నవనీతం, కానీ మాట కఠినంగా ఉంటుంది, కానీ ఆ మాటను కూడా మంచి చేసుకోవాలి అన్నటువంటి నీతిని మనం అక్కడ నేర్చుకున్నాం. పాముల విషయం లోపల వచ్చేసరికి ఏం చేసాము, అధర్మంగా చేయడం ద్వారా వారి జాతి నాశనంకి కారణమవుతుంది అన్నటువంటి విషయాన్ని తెలుసుకున్నాం. మరి ఇప్పుడు జరత్కారు ఎవరు, జరత్కారు ఒకటేమో పాముల యొక్క ఒకే ఒక చెల్లెలు, ఏమంటారు ఆడబడుచు అంటారు, ఆడబడుచు అంటారు, చెల్లెల్ని ఏమంటారు, చెల్లెలు సహోదరి అంతే. సరే ఆ సహోదరి ఆమె ఉంటుంది. ఆమెకి ఇప్పుడు జరత్కారుడు అనేటటువంటి మగ పేరున్నటువంటి వ్యక్తిని పెళ్లి చేయాలి. ఓకేనా, సో పెళ్లి చేయాలి. పెళ్లి చేయడం కోసం అని వీళ్ళు వెతుకుతుంటారు. ఈ జరత్కారుడు అనేట ఆయన, ఈయన కూడా భృగువంశానికి చెందినవాడే. ఆయన ఏంటంటే పుట్టుకతోటే ఆయనకి జ్ఞానం వస్తుంది, శుకబ్రహ్మలాగా సన్యాసం. ఎందుకు వచ్చినటువంటి జీవితం, ఈ సంసారం అనేటటువంటిది ఒక ఊపి, ఇందులోంచి బయటపడడం అనేటటువంటిది చాలా కష్టమైనటువంటిది. బంధములు ఇవన్నీ నాకు అవసరమా, పుట్టుకతోటే ఇవన్నీ చూస్తున్నాను, అందరి లోపల ఉన్న కష్టాలు చూస్తున్నాను, కుటుంబాన్ని పెంచడానికి ఎన్ని రకాల తప్పు పనులు చేయాలో చూస్తున్నాను, ఇవన్నీ కూడా అశాశ్వతము, ఇవన్నీ ఇక్కడే వదిలేసి వెళ్ళాలి అని చెప్పి నాకు తెలుస్తుంది అని చెప్పి జరత్కారు అనే ఆయన ఏం చేస్తాడు, సన్యాసం తీసుకుందామని అలా ప్రపంచమంతా తిరుగుతూ ఉంటాడు. అరణ్యాలు తిరుగుతాడు, కొండలు తిరుగుతాడు, కోడలు తిరుగుతాడు, జలపాతాలు తిరుగుతాడు. ఒక దగ్గర ఆయన ఒక జలపాతం మీద నుంచి కొంతమంది పడిపోతూ కనిపిస్తారు. వాళ్ళందరూ ఒక గడ్డిపోచను పట్టుకుని వేలాడుతూ కొంతమంది కనిపిస్తారనమాట. కనిపించగానే అబ్బా వీళ్ళ తపశక్తి చాలా గొప్పగా ఉంది అని వాళ్ళ దగ్గరికి వెళ్ళి అడుగుతాడు, మీరందరూ కూడా ఇలా హ్యాపీగా వేలాడుతూ ఎలా ఉండగలిగారు, మీ తపశక్తి గొప్పదా అని. వాళ్ళంటారు, మమ్మల్ని చూసి నువ్వు వాళ్ళకెళ్ళియులు అనుకుంటున్నావేమో, వాళ్ళకెళ్ళియులు వేరు, వాళ్ళు మహాత్ములైనటువంటి ఋషులు, ఇది మా గొప్పతనం కాదు, మేము పితృకార్యములు జరగక నాశనం అయిపోయినటువంటి జాతి మాది. మా జాతి లోపల జరత్కారు అనేటటువంటి ఒక ఆయన ఉంటాడు, ఆయన పెళ్లి చేసుకోకుండా సన్యాసం తీసుకుంటాడు. దానివల్ల ఇక మాకు మోక్షం వచ్చే ఛాన్స్ లేదు, మాకు తర్పణాలు ఇచ్చేటటువంటి వ్యక్తులు లేరు. నైమిత్తిక కర్మలు మా వంశంలో వాళ్ళు చేయకపోవడం వల్ల, నైమిత్తిక అంటే ఒక నిమిత్తంతో చేసే కర్మలని నైమిత్తిక కర్మలు అంటారని మనం తెలుసుకున్నాం. అంటే ఒక కారణంతో చేసేటటువంటి కర్మలు, అవన్నీ మా వంశంలో చేసేవాళ్ళు ఉంటారని చెప్పి తెలుసు. వాళ్ళు చెయ్యట్లేదు. ఇప్పుడు ఈయన ఎవరైతే ఉన్నాడో జరత్కారు అనే ఆయన చెయ్యడు అని చెప్పేసి తెలుసుకున్నాం. అనగా నేనంటాడు, నా పేరే జరత్కారుడు, మీరు నా పూర్వీకుల అంటే, అవును మేము మీ పూర్వీకులము బాబు, మా గతి చూసావు కదా, ఇలా ఎటు కాని పరిస్థితి లోపల మేము ఉండిపోయాము, మా జీవితం అంతా కూడా పాడైపోయింది, మాకు ఈ మరణం తర్వాత వచ్చేటటువంటి గతులు ఏవైతే ఉంటాయో ఇవి దుర్గతులే కానీ ఇంకా సద్గతులు వచ్చే అవకాశం లేదు అనగానే అప్పుడు నేను ఆశ్చర్యపోతాను. మరి ఏం చేయాలి అంటే, బాబు నువ్వే జరత్కారుడు కాబట్టి పెళ్లి చేసుకో, పుత్రుల సంతానం వచ్చిన తర్వాత మమ్మల్ని ఇంకా నువ్వు కావాలంటే సంసారాన్ని వదిలేసి మళ్ళీ సన్యాసాన్ని తీసుకో అనగానే నేను ఆలోచనలో పడతాడు. ఎవరిని పెళ్లి చేసుకోవాలంటే నీ పేరున్న వ్యక్తినే నువ్వు పెళ్లి చేసుకోవాలి, నీ ద్వారా ఒక మంచి జరిగేది కూడా అవకాశం ఉంది అని అంటారు. అని మా అదృష్టం కాకపోతే నువ్వు ఇక్కడ మాకు కనిపించడం ఏమిటి అని.
సంతోషపడిపోతాడు ఈయన జరత్కారు. సరే చూద్దామని తన పేరున్నటువంటి వ్యక్తిని వెతుకుతూ ఉంటారు. ఇక్కడ నాగుపాములందరూ కూడా వెతుకుతూ ఉంటారు. వాళ్ళ చెల్లెలు జరత్కారు కదా, మానస. ఆ మానసకు మంచి పెళ్లి వెతుకుతూ ఉంటే కనిపిస్తాడు ఈయన జరత్కారుడు. అప్పుడు ఆయనకిచ్చి పెళ్లి చేస్తారు. జరత్కారు తన భార్యతో చెప్తాడనమాట, చూడు నాదొక కండిషన్ ఉంది, నువ్వెప్పుడూ కూడా నా మాటను జవదాటవద్దు, నేను చెప్పిన మాటనే నువ్వు విని తీరాలి అంటే. ఆమె ఓ సింతేనా, అది మా స్త్రీ జాతికి మా అమ్మ నాన్న నేర్పించే మాటలే మళ్ళీ మీరు అడుగుతున్నారేంటి, ఏం వర్రీ అవ్వకండి, ఇంతే కదా, నో ప్రాబ్లం, వీ కెన్ హ్యాండిల్ అని చెప్పేసి అంటుంది. అనేసేసి అప్పుడు ఏమవుతుందంటే చాలా సంతోషంగా వివాహం జరుగుతుంది. వారికి ఆస్తికుడు అని చెప్పేసి పుట్టుకతోటే మహానుభావుడైనటువంటి, అంటే వేదములు, వేదాంగాలు, అన్ని రకాల విద్యలు తెలుసుకున్నటువంటి ఒక అంటే చాలా తెలుసుకోవాలనే కోరిక ఉన్నటువంటి ఒక మహానుభావుడైనటువంటి కుమారుడు వాళ్ళకి జన్మిస్తాడు. అతని పేరు ఆస్తికుడు. ఆ కుమారుడు పుట్టుకతోటే అతని ముఖం లోపల దివ్యత్వం కనిపిస్తూ ఉంటుంది. చాలా సంతోషంగా అతను కనిపిస్తూ ఉంటాడు. ఇది తండ్రి తల్లి కూడా చాలా సంతోషంగా ఉంటారు. పిల్లవాడు పెరిగి పెద్దవాడు అవుతూ ఉంటాడు. అప్పుడు అతన్ని తీసుకెళ్ళి భృగు వంశం లోపల చవనుడు కుమారుడైనటువంటి ప్రమతి అని ఉంటాడు అనమాట. ఆ ప్రమతికి శిష్యుడుగా ఇతన్ని పంపిస్తారు. ఆ ప్రమతి గురువుగారిని కూడా ఈయన చక్కగా సేవిస్తూ గురువుగారు నేర్పించినవన్నీ కూడా నేర్చుకుంటుంటారు. ఎవరు? జరత్కారువు ప్లస్ జరత్కారువు యొక్క కుమారుడైనటువంటి ఆస్తికుడు ఎవరైతే సర్పయాగాన్ని ఆపాలో. అప్పుడు ఆయన ఆపాలి అని చెప్పేసి అనుకుంటే ఆయన అంటాడు, మా భృగువంశంలో కూడా ఇలాంటి కథ ఒకటి ఉందిలే అంటాడు. అవునా అని చెప్పేసి నేను అడుగుతాడు. అవునవును అని చెప్పేసి మళ్ళీ ఇప్పుడు ఇంకొక కథ. ఈ కథలో ఏమవుతుందంటే భృగు మహర్షి మనందరికీ తెలిసినట్టుగా ఈయన భృగుకు చాలామంది భార్యలు ఉన్నారు. ఈయన బ్రహ్మ యొక్క మానసపుత్రుడు. ఈ భృగు యొక్క సంతానమే మనకు తెలిసినట్టుగా శుక్రాచార్యుడు. ఇప్పుడు ఇంకొక కథలోకి వెళ్తున్నాం మనము. శుక్రాచార్యుడు. ఈ శుక్రాచార్యుడు లాగానే ఇంకా ఈయనకు వేరే వాళ్ళు కూడా ఉంటారనమాట. ఆ కుమార్తెల లోపల ఒకరు పులోమ యొక్క కుమార్తె, ఆయన యొక్క భార్య పులోమ. ఆ పులోమ యొక్క కుమార్తె మన శచీదేవి. పులోమజ అని చెప్పేసి అంటారు శచీదేవిని. పౌలోమి అని కూడా అంటారనమాట. భృగు మహర్షి పులోమ ఎవరైతే ఉన్నారో తను గర్భం దాల్చినప్పుడు తను ఎప్పుడు యజ్ఞయాగాలు చేసుకుంటూ ఒక ప్రత్యేకమైనటువంటి ప్రదేశంలో, అతడికి తన భార్య అంటే చాలా ఇష్టం, పులోమ అంటే చాలా ఇష్టం. ఆమెతో కూర్చొని చక్కగా యజ్ఞయాగాలు చేస్తూ ఆనందంగా ఉంటారు. తన భార్య గర్భం ధరిస్తుంది. అప్పుడు యజ్ఞయాగాలకు కావాల్సిన మరిన్ని వస్తువులు తీసుకురావాలి. సో ఈ సమయంలో తన భార్య మరి గర్భవతి ఒక్కతే ఉంటుంది అని చెప్పి భృగు మహర్షి ఏం చేస్తాడంటే అగ్నిదేవుని కాపలాగా పెట్టెళ్తాడు. ఎందుకంటే అగ్నిదేవుడు పవిత్రమైన వాడే కాకుండా మంచి శక్తి కలిగినటువంటి వాడు. అప్పుడు వెళ్ళిపోతాడు. ఈయన వెళ్ళి భార్యను జాగ్రత్తగా చూసుకోమని చెప్పి అంటాడు. అగ్నిదేవుడు కాపలా చూసుకుంటూ ఉంటాడు. ఎట్టి పరిస్థితులలో కూడా తన భార్యకి ఏ ప్రమాదం రాకుండా చూడాలి అని. సరే, ఇంతలోకి ఈ పులోమని ఆల్రెడీ ప్రేమించినటువంటి ఒక రాక్షసుడు ఉంటాడు. వారి పేరు పులోముడు. వాడు వస్తాడు. వాడు వచ్చి ఇక్కడ చూస్తాడు, ఎవరిని నువ్వు కాపాడుతున్నావు అని చెప్పి అగ్నిదేవుడిని అడుగుతాడు. ఇక్కడ రెండు విషయాలు. ఒకటి ఏంటంటే అగ్నిదేవుడికి ఈ పులోముడు అనే రాక్షసుని ఏమీ చెయ్యలేనటువంటి ఒక శాపం ఉంటుంది, మొదటిది. రెండోది ఏంటంటే ఎవరున్నారు లోపల అంటే పులోమ అని చెప్తే, నేను ఆల్రెడీ పెళ్లి చేసుకుందామన్న అమ్మాయే కదా అని చెప్పి వాడు అనుకుంటాడు. అది చెప్పకుండా లేదు ఎవరో వేరే వాళ్ళు ఉన్నారని చెప్పచ్చు. కానీ అసత్య దోషం, తన అసత్య దోషం ఆడకూడదు. అట్ ద సేమ్ టైం ఇప్పుడు వీడిని ఆపడానికి కూడా తన దగ్గర శక్తి లేదు. అప్పుడు చెప్తాడు భృగు మహర్షి భార్య పులోమ అని. పులోమ నేను ప్రేమించిన అమ్మాయి భృగు మహర్షిని పెళ్లి చేసుకుంది, థూట్ అని చెప్పేసి వాడు వచ్చేసి ఆమెని తీసుకెళ్ళిపోతూ ఉంటాడు, చేయబట్టి లాక్కెళ్ళిపోతూ ఉంటాడు. ఆమె బాధపడుతూ ఉంటే అగ్నిదేవుడు ఏమీ చేయలేకపోతాడు. అప్పుడు ఆమెకి గర్భస్రావం జరిగి అందులోంచి తన కుమారుడైనటువంటి చవనుడు అంటే చ్యుతి ద్వారా వచ్చినవాడు చవనుడు. గర్భచ్యుతి జరగడం వల్ల వచ్చినవాడు చవనుడు. వాడు ఒక్కసారిగా రాక్షసుడు వంక చూడగానే వాడు మాడి మసైపోగానే అప్పుడు పిల్లాన్ని ఇంటికి తెచ్చుకుంటుంది. పిల్లవాడు తొందరగా బాగా పెరిగిపోతూ ఉంటాడు. కొన్ని రోజులకు భర్త వస్తాడు. భర్త వచ్చి చూసేసరికి తన భార్య తర్వాత ఒక కుమారుడు కూడా కనిపిస్తే సంతోషపడ్డ తర్వాత ఏం జరిగిందంటే కథ మొత్తం చెప్తుంది పులోమ. చెప్పిన తర్వాత చవనుడు కుమారుని చూసి చాలా సంతోషపడతాడు. ఆయన ఇంతకు అసలు ఎవరు చెప్పారు అంటే అగ్నిదేవుడు చెప్పాడా అని చెప్పేసి అగ్నిదేవుడు తిడతాడు. నువ్వు ఏమీ తెలుసుకోకుండానే అగ్నిదేవుడి యొక్క అశక్తత గురించి తెలుసుకోకుండానే అగ్నిదేవుడికి శాపం పెడతాడు అనమాట. నువ్వు ఇలా చేయడానికి కారణం ఏమిటి? నిన్ను చూసుకుని కదా నేను వీళ్ళందరినీ, నా భార్యని ఇక్కడ వదిలేసి వెళ్ళిపోయింది అంటే నేను అశక్తుని అని చెప్పే లోపలే అతను శాపం పెట్టేస్తాడు, నువ్వు భక్షకుడు అయిపో అని. అంతవరకు కూడా ఈయన కేవలం యజ్ఞయాగాలలో మాత్రమే ఉపయోగించేవారు అగ్నిని.
ఇప్పుడు ఈ శాపం వల్ల ఏమవుతుంది, ఈయన ఏది తగిలితే అది కాలిపోవడం జరుగుతుందన్నమాట. దానివల్ల చెత్త చెదారాలన్నీ కూడా కాల్చాల్సినటువంటిది వస్తుంది. అప్పుడైనా చాలా బాధపడతాడు. సరే నువ్వు నాకు శాపం పెట్టావు కదా, చూద్దాం నేను ఇంక అసలు నా వేడిని తగ్గించేసుకుంటానని. ఎప్పుడైతే తన వేడిని తగ్గించుకుంటాడో ప్రపంచం అంతా కూడా ఎలా అంటే, ఇప్పుడు నేను ఇప్పుడు కాఫీ తాగడానికి కాఫీ పెట్టుకున్నాను. ఆ కాఫీ కింద అగ్ని పెట్టుకుంటే అది వేడి కాదు. ఓరి దేవుడా ఇదెక్కడ గోలా అని చెప్పేసి మొత్తం మీద ఆయనకంటారు, ఓకే నీ పవిత్రత తీసేయంలే అని చెప్పి మళ్ళీ అందరూ దేవతలు వచ్చి ఈయన ఇచ్చిన శాపాన్ని తీయరు, కానీ దాంట్లో అగ్నికి ఉన్నటువంటి పవిత్రతను కూడా తీయరు. అగ్ని చాలా పవిత్రుడు. ఆ పవిత్రతను తీయకుండా నువ్వు సర్వభక్షకుడు అయినప్పటికీ కూడా నువ్వు యజ్ఞయాగాదులలో నిన్ను ఉపయోగించేటటువంటి ఆ పవిత్రత నీతోటి అలాగే ఉంటుంది అని సంతోషపడతాడు. ఇతనికి మళ్ళీ ప్రమతి అని ఒకరు కుమారుడు జన్మిస్తాడు, ఈ చవనుడు అనే అతనికి. ఆ ప్రమతి దగ్గరే ఇందాక మనము తెలుసుకున్నటువంటి ఆస్తికుడు ఎవరైతే సర్పయాగం ఆపాలో అతడు శిష్యరికం చేస్తాడు. ఈ ప్రమతికి రూరుడు అని ఒక కుమారుడు ఉంటాడు. ఇతడు ప్రమద్వర అనేటటువంటి ఒక ఆవిడని ప్రేమిస్తాడనమాట. మేనక ఇంకొక ఆయన విశ్వవసుడు ఎవరో ఉంటారు, ఆయన కుమార్తె. అయితే ఆమెకి ఎవరో పాము కాటేసి ఆమె చనిపోతుంది. చనిపోగానే అప్పుడు ఎలా నేను ఏడుస్తూ ఉంటాడు. ఎవరు, ఈ భృగు సంతానంలో ఉన్నటువంటి వాడు అయినటువంటి ఈ రూరుడు అనే వ్యక్తి, నా భార్య చనిపోయింది అని. అప్పుడు అంటారనమాట దేవతలందరూ ప్రత్యక్షమై, నువ్వు మహానుభావుడివి, ఎవరైనా ఒకరు వాళ్ళ ఆయుష్ ఆమెకి ఇస్తే ఆమె బతుకుతుంది అంటే తన ఆయుష్లో సగం ఇస్తాడు. అప్పుడు భార్యాభర్తలు చాలా ఆనందంగా బతుకుతూ ఉంటారు. కానీ ఈయనకు అప్పటి నుంచి కోపం ఏంటంటే, పాములు ఇంత దుర్మార్గం చేస్తాయా అని చెప్పేసి అప్పటి నుంచి దొరికిన పాముని దొరికినట్టుగా చంపడం మొదలెడుతూ ఉంటాడు. అప్పుడు అలా చంపుతూ ఉండగా ఏమవుతుందంటే, అప్పుడు ఒక పాము చంపబోతుంటే, నువ్వు ఎందుకు ఇలా చంపుతున్నావయ్యా అంటే, నా భార్యని ఇలా ఒకసారి నేను చంపిందని చెప్పి అన్ని పాములను చంపడం న్యాయమేనా అంటే, న్యాయమే అని చెప్పి కొట్టబోతే అప్పుడు ఆ శాప విమోచనమై అందులోంచి సహస్రపాదుడు అని ఒకడు వస్తాడు. అది వేరే కథ. ప్రస్తుతానికి ఏమవుతుందంటే, ఈ ప్రమతి తన శిష్యుడైనటువంటి ఆస్తికుడికి చెప్తాడు, మా వంశంలో కూడా ఇలాంటి కథ ఒకటి ఉంటుంది, నువ్వు కూడా ఇప్పుడు సర్పయాగాన్ని ఆపాల్సినటువంటి అవకాశం ఉంది అని చెప్తారనమాట. ఇప్పుడు కథ తెలుసుకున్నాం మనం. అంటే ఏం తెలుసుకున్నాము? సర్పయాగము. ఆ సర్పయాగాన్ని నివారించడానికి ఆస్తికుడు రావాలి. ఈ ఆస్తికుడు తన గురుగారైనటువంటి ప్రమతి ద్వారా వాళ్ళ వంశంలో ఇటువంటి సంఘటననే, పాములను చంపే సంఘటన ఇప్పటికీ కూడా చూసినట్లయితే పాములను ఎవరు కనిపించినా పాములను ముందు చంపడానికే ప్రయత్నం చేస్తారు. అది వాళ్ళకు ఉన్నటువంటి శాపమే అనుకోవచ్చు ఒక రకంగా పాములకి. సరే ఏది ఏమైతేనేంటి, సర్పయాగము ప్రారంభమవుతుంది. ప్రారంభమవగానే అప్పుడు ఈ ఉదంకుడు వెళ్ళేసి జనమేజయుని బాగా రెచ్చగొడితే మా నాన్న తక్షకుడు చంపినట్టుగా తెలుసు, కానీ మా నాన్న శాపం కదా, నేనేం చేయగలను అని. అంటే నువ్వేం చేయగలవు కాదు, తక్షకుడు మామూలు వాడు కాదు. తనకున్నటువంటిది ఏంటి, తక్షకుడి పాము కాటేయడం అంత వరకే. కానీ తక్షకుడు ఏం చేస్తాడంటే, ఒక కశ్యపుడు అని చెప్పేసి ఒక ఋషి ఉన్నాడు. ఆ ఋషి మీ నాన్నను కాపాడడానికి, మీ నాన్న పరీక్షిత్ మహారాజు కాపాడడానికి పాము కాటేసినా సరే బతికించడానికి ఆయన దగ్గర శక్తి ఉంది. అప్పుడు ఆయన కశ్యపుడు అనే రూపం లోపల వస్తూ ఉంటాడు. అప్పుడు దాని లోపల తక్షకుడు ఆపుతాడు ఆయనని. ఎక్కడికి వెళ్తున్నావు అంటాడు. అంటే నేను ఇలాగా పరీక్షిత్తుని తక్షకుడు చంపుతాట, చంపిన తర్వాత మళ్ళీ ఆ విషాన్ని తీసేయగలను నేను అని. ఆయన నవ్వుతాడు తక్షకుడు, నా విషాన్ని తీసేవాడు ప్రపంచంలో ఎవడు లేడు అని. అనగా ఈయనంటాడు, లేదు అట్లా కాదు అంటాడు. అప్పుడు తక్షకుడు ఏం చేస్తాడు, అక్కడ ఒక అరణ్యం ఉంటే దాన్ని కాల్చేస్తాడు. ఈయన మళ్ళీ మంత్రంతో ఈ బ్రాహ్మడు ఎవరైతే ఉంటాడో పాముల యొక్క విషం విమోచన చేయగలుగుతాడనమాట. చేయగానే ఈయన షాక్ అయిపోతాడు. ఎందుకు షాక్ అవుతాడు అంటే, చెట్లు ఇవన్నీ మళ్ళీ ఎప్పట్లాగా పచ్చగా అయిపోతాయి ఒకటి, ఆ చెట్ల మీద ఒక వ్యక్తి చనిపోయి ఉంటాడు, అతడు కూడా బతుకుతాడన్నమాట. అప్పుడు ఇతనికి అర్థమవుతుంది, తను ఒకవేళ వెళ్ళి పరీక్షిత్ మహారాజును చంపినా ఇతడు వెళ్ళి బతికిస్తాడు. కాబట్టి అతనికి ఏం చేస్తానంటే లంచం ఇచ్చేసి పంపించేస్తాడు. నీకు బోల్డ్ అని నగలు అవి ఇవి ఇస్తాను, ఇది జరగాల్సినటువంటి కార్యము, నువ్వు వెళ్ళిపో అని చెప్పేసి ఆ కశ్యపుడు అనేటటువంటి బ్రాహ్మణుడిని పంపించేసి తను దొంగతనంగా దూరిపోయి మిగతా సర్పాలతోటి ఋషుల్లాగా మార్చి వాళ్ళందరూ వెళ్ళి పళ్ళు ఫలాలు ఇస్తారు పరీక్షిత్ మహారాజ్కి. అందులోపల చిన్న కీటకంలాగా ఇతను లోపల ఉంటాడు. ఇతను వెళ్ళి ఆ పండు తిందామనుకుంటే అందులోంచి వచ్చేసి కాటేస్తాడు అనమాట. కాటేస్తే పరీక్షిత్ మహారాజు మరణిస్తాడు. అప్పుడు ఉదంకుడు చెప్తాడనమాట, తక్షకుడికి డ్యూటీ 5 పైసల డ్యూటీ ఇస్తే వాడు 1 రూపాయి డ్యూటీ చేశాడు. తక్షకుడు డ్యూటీ ఏంటి, పరీక్షిత్ మహారాజుని చంపడం. కానీ ఆయన ఏం చేశాడు, మీ నాన్నను చంపడమే కాకుండా మీ నాన్నకు బతికించే అవకాశం వచ్చినది, ఆ అవకాశాన్ని కూడా పోగొట్టాడు. అప్పుడు జనమేజయుడి కోపం వస్తుంది, ఈ కథ నాకు ఎవరూ చెప్పలేదు,
నాకు జస్ట్ మా నాన్న శాపవశాత్తు చనిపోయారు, మీ నాన్న శాపవశాత్తు చనిపోయింది నిజమే, కానీ మళ్ళీ బతికించగలిగేటటువంటి బ్రాహ్మణుని ఆపాడు ఈ తక్షకుడు. వాడు అంత క్రూరుడు అనగానే ఇంకా ఇతనికి ఒళ్ళు మండిపోతుంది. అందరినీ పిలిపిస్తాడు, ఈవెన్ వేదవ్యాసుని కూడా పిలిపిస్తాడు, గొప్ప గొప్ప ఋషులందరినీ పిలిపిస్తారు. వాళ్ళందరూ వస్తారు, వచ్చి యాగం స్టార్ట్ చేస్తారు. యాగం స్టార్ట్ అయ్యాక వాళ్ళు చెప్తారు ఇది ఎలాగో మధ్యలో ఆగిపోతుంది అని. జనమేజయుడు అంటాడు నాకు అవన్నీ సంబంధం లేవు, యాగం ప్రారంభించాలి, పాములందరినీ చంపాలి, మీ దగ్గర మంత్రాలు ఉన్నాయని అంటాడు. మేము స్పెషల్గా మాకు బ్రహ్మదేవుడు దీనికోసమే మంత్రాలు నేర్పించాడు, కొన్ని పాములను ఇన్వైట్ చేసే మంత్రాలు. రకరకాలుగా పాములని, వేలాది పాములని, రకరకాల రంగులలో, రూపాలలో, తలలతో ఉన్నటువంటి పాములన్నీ గిరగిర 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 తిరుక్కుంటూ వచ్చి పడుతూ ఉంటాయి. ఇదంతా చూస్తాడు తక్షకుడు. చూసి ఏం చేస్తాడు, తన ఫ్రెండ్ ఇంద్రుడు ఉంటాడు, ఇంద్రుడి దగ్గరికి వెళ్ళిపోతాడు. ఇంద్ర, ఇంతకుముందు కూడా నన్ను ఒకసారి కాపాడావు, ఇప్పుడు కూడా నన్ను ఒకసారి కాపాడాలి నువ్వు అంటే, ఇంద్రుడు అంటాడు నో ప్రాబ్లం, వాళ్ళ మంత్రాలకు నువ్వు కిందికి వెళ్ళిపోవడం ఖాయం, కాకపోతే నువ్వు నా సింహాసనాన్ని చుట్టుకొని ఉండు, అప్పుడు ఇంకా నీకు ఏ ప్రమాదము కాదు, నా సింహాసనం నుంచి నిన్నెవ్వరూ తీసేయలేరు అంటాడు. ఓ ఇంతేనా అని సింహాసనానికి చుట్టుకొని ఉంటాడు తక్షకుడు. వస్తున్నాయి పాములు, వేలాది కొద్ది పాములు పడిపోతున్నాయి సర్పయాగంలో, రకరకాల వాసనలు, ఇవన్నీ మళ్ళీ అందరికీ అందకుండా సుగంధాలు వచ్చేలాగా చేస్తూ ఉంటారు. పాములన్నీ చనిపోతూ ఉన్నాయి, పాములన్నీ చనిపోతూ ఉన్నాయి, పాములన్నీ చనిపోతూ ఉన్నాయి. అలా చనిపోతూ ఉంటే డౌట్ వస్తుంది వీళ్ళకి, అందరూ అయ్యారు కానీ మెయిన్ తక్షకుడు రాలేదేంటి, కర్కోటకుడు అయ్యాడు, కూటకుడు అయిపోయాడు, నాస్తికుడు అయిపోయాడు, రకరకాల జనాలు అయిపోయారు కానీ తక్షకుడు అవ్వట్లేదు ఏంటి అని. అప్పుడు వీళ్ళు చూసి ఇంద్ర సింహాసనం చుట్టుకున్నాడు తక్షకుడు. మరి ఇంతేరా, అయితే మీరేం చేయలేరా అంటే, ఎందుకు మా దగ్గర వేరే మంత్రం ఉంది అని చెప్పేసి ఇంద్రుడితో సహా తక్షకుడు వచ్చి ఇందులో పడిపోవాలి అంటాడు. అనగానే అప్పుడు వాళ్ళు ఇలా గాలిలో గుండ్రగా తిరుగుతూ ఉంటాడు. తక్షకుడికి ముందు విషం కక్కుకుంటాడు, తర్వాత రక్తం కక్కుకుంటాడు, దారుణంగా పడిపోతూ ఉంటాడు. ఈ సమయంలో ఆస్తికుడు వస్తాడు. ఏ విధంగానైతే బలిచక్రవర్తి దగ్గరికి వామనుడు వస్తాడో ఆ విధంగా ఇతను రాగానే ముందు వచ్చినటువంటి బ్రాహ్మణులకు మర్యాద చేయాలి. మర్యాద చేసి అన్నీ చేసి అతను అంటాడనమాట, నేను ఇక్కడికి వచ్చినటువంటి పర్పస్ ఏంటంటే సర్పయాగం ఆపడానికి, నువ్వు సాత్వికుడవి జనమేజయ, నువ్వు సాత్వికుడవు, ఇవన్నీ శాపవశాత్తు జరిగాయి, ఇప్పటివరకు జరిగినటువంటి హింస చాలు, నిన్ను మేమందరము ఎవరితో పోలుస్తామో తెలుసా, అంబరీషుడితో పోలుస్తాం, నిన్నెవరితో పోలుస్తామో తెలుసా, శ్రీరాముడితో పోలుస్తాం, మహానుభావులందరూ భగీరథుడు లాంటి గొప్ప వాళ్ళతోటి నిన్ను పోలుస్తాం, నువ్వు సాత్వికుడవు, జ్ఞానివి, తెలివైన వాడివి, అన్ని రకాల గొప్పతనాలు ఉండి నువ్వు ఇప్పుడు హింస అవసరమా నీకు అని చెప్పి అతన్ని చాలా వరకు అతన్ని ఊరుకోబెట్టి మొత్తం మీద ఆ సర్పయాగాన్ని ఈ ఆస్తికుడు ఎవరైతే జరత్కారు యొక్క కుమారుడైనటువంటి అతను, ఎవరైతే ప్రమతి అని భృగువంశంలో ఉన్నటువంటి ఆ ప్రమతి యొక్క శిష్యుడు, ఆయన వచ్చి మొత్తం మీద ఈ సర్పయాగాన్ని ఆపేస్తాడు. సర్పయాగాన్ని ఆపగానే అందరూ సంతోషపడతారు. ఇక్కడ గమ్మత్తైన విషయం ఏంటంటే, ఇందులో అమాయకులైనటువంటి పాములు చాలామంది చనిపోతాయి, అమాయకమైనటువంటి పాములు. కానీ ఎవరైతే ఈ మూలమో, ఎవరైతే తక్షకుడు కారణమో, అసలు జరిగిందే తక్షకుడు వల్ల, ఆ తక్షకుడు మాత్రం రక్షింపబడతాడు. ఒకసారి ఆలోచిస్తే దీంట్లో నీతి ఏంటి, మనం మహాభారత కథ లోపల ఏం తెలుసుకోవాలి? అద్భుతమైనటువంటి మహాభారత కథలు ఇవన్నీ కూడా సూత మహాముని శౌనకాది మునులకు చెబుతున్నటువంటి కథలు. ఇంకా జనమేజయుడు ఇంకా వినడం స్టార్ట్ అవ్వలేదు, ఇంకా స్టార్ట్ చేయలేదు. ఆ సమయం లోపల ఈ కథలన్నీ కూడా సూత మహాముని చెప్తూ ఉంటాడు, ఇలా ఇలా జరిగింది, జనమేజయుడు సర్పయాగం జరిగిన తర్వాత వైశంపాయనుడి దగ్గర మహాభారతం విన్నాడు అంటాడు ఫస్ట్ మాట. అనగానే ఆపండి, సర్పయాగం ఎందుకు జరిగింది అంటారు. అనగానే అప్పుడు మళ్ళీ పరీక్షిత కథ మొత్తం చెప్తాడు. సర్పాలకు శాపం ఉంది కదా అంటాడు. అప్పుడు మళ్ళీ సర్పాలకు యొక్క శాపము, వినత, కద్రువ వీళ్ళందరిది. అమృతం గురించి చెప్తాడు. అమృతం గురించి చెప్పగానే క్షీరసాగర మదనం గురించి కథ, ఏంటి ఆ క్షీరసాగర కథనం అంటే మళ్ళీ దాని గురించి చెప్తాడు. చెప్పిన తర్వాత ఇటు భృగువంశంలో జరిగినటువంటి కథే జరిగింది. అవునా, భృగువంశంలో ఏం జరిగింది అని అంటే, భృగువంశంలో ఇలా భృగు ఉన్నాడు, ఆయన భార్య పులోమ, వారిద్దరికీ కూడా చవనుడు పుడతాడు అని ఆ చవనుడి శాపము, మళ్ళీ ఆ కథలు అయిపోయిన తర్వాత చవనుడి కుమారుడు ప్రమతి యొక్క కుమారుడు రూరుడు, ఈ రూరుడు అని ఆయన ప్రమద్వరుని పెళ్లి చేసుకోవడము, ప్రమద్వరుని పాము కాటేయడం, మళ్ళీ ఆ కథ చెప్తాడు.
చెప్పి ఆ రూరుడు వెళ్ళి అన్ని పాములు కర్రతో కొట్టి చంపేస్తూ ఉండడము, చివరికి సహస్రపాదుడు అనేటటువంటి ఒక వ్యక్తికి శాప విమోచనం జరగడం ద్వారా అక్కడ సర్పంలను చంపడము రూరుడు ఆపేశాడు అన్నటువంటి విషయం తెలుసుకుంటాం. ఇదే కథను మనం రామాయణంలో కూడా తెలుసుకుంటాం. ఆ తర్వాత మళ్ళీ ఇటు చూసినట్లయితే ఈ సర్పయాగం ఆపడానికి మళ్ళీ ఇంకో కథ ఏంటి, బ్రహ్మదేవుడు సరస్వతీ దేవిని వెళ్ళి కద్రువ నాలుక మీద ఉండమని చెప్పడము, కద్రువ తన పిల్లలందరూ కూడా ఈ ఎప్పుడో జరగబోయే ఇప్పుడు ఉన్నది కృతయుగంలో, ఎప్పుడో జరగబోయే కలియుగంలో జనమేజయుడు చేసే సర్పయాగంలో మీరందరూ చనిపోవాలని తల్లి శాపం పెట్టింది. తల్లి ఎందుకు శాపం పెట్టింది అంటే సరస్వతీదేవి వల్ల. మరి ఆ శాపానికి పరిహారం ఏమిటి అంటే ఈ ఏలాపుత్రుడు అనేటటువంటి పాములలో బేబీ పాము ఎవరైతే ఉంటారో అతను చెప్తాడు, అన్నయ్యలు మీరు అందరూ వెళ్ళి సర్పయాగాన్ని మీరు ఓం హామ్ అని భయపెడదాం అనుకుంటున్నారు, అక్కడ ఉన్న బ్రాహ్మిన్స్ మామూలు బ్రాహ్మిన్స్ కాదు, వాళ్ళందరూ మంత్రాలు వచ్చిన బ్రాహ్మిన్స్, మన సినిమా లోపల బ్రహ్మానందం ఆదర్శలో బ్రహ్మానందం లాగా కాదు, నాకు మంత్రాలు రావు కానీ లేకపోతే శాపం పెట్టేవాడిని అంటాడు కదా, సో అలాంటి వాడు కాదు, మంచి మంత్రాలు వచ్చిన బ్రాహ్మిన్స్, వాళ్ళు పాములను చూసి భయపడేవాళ్ళు కాదు, మీరంతా భయపడకండి అని చెప్పి తను తల్లి ఒడిలో ఉండగా బ్రహ్మదేవుడితో మాట్లాడిన మాటలు, అందులోపల జరత్కారువు అనే ఇద్దరికి ఆస్తికుడు అనేవాడు పుడతాడని, ఆ ఆస్తికుడు సర్పయాగం ఆపుతాడని చెప్పడము. మళ్ళీ ఇందులోపల జరత్కారువు కథ, జరత్కారువు తను సన్యాసం తీసుకోవాలనుకోవడము, తను అలా వెళ్ళిపోతాడు, అక్కడ చూసినట్లయితే తన పూర్వీకులు కనిపించడము, ఆ పూర్వీకుల యొక్క ప్రోద్బలం పైన తను పెళ్లి చేసుకుంటాడు. పెళ్లి చేసుకున్న తర్వాత పిల్లాడు పుట్టేసిన తర్వాత మరి ఆయన కథ ఏమైంది, ఆయన కథ ఏమవుతుందంటే ఆయన పిల్లాడు పుట్టేసిన తర్వాత భార్య దగ్గర నుంచిగా వెళ్ళిపోవాలి. ఎలా వెళ్ళాలి, ఓ రోజు పడుకుంటాడు భార్య ఒళ్ళో, తెల్లారిపోతుంది, భార్యకు భయం, సూర్యోదయం అవుతుంది, మళ్ళీ సంధ్యావందనం ఇవన్నీ చేసుకోవాలి కదా, ఆమె భర్తను లేపాలా వద్దా, ఇప్పుడు ఆయన పర్మిషన్ లేనిదే లేపకూడదు, అయినా కూడా మరి సంధ్య ఇవన్నీ చేసుకోకపోతే తన భర్తకి ఏమన్నా చెడు జరుగుతుందేమో, పోనీ అలా అని చెప్పి లేపితే తనకు శాపం పెడతాడేమో, తనకు శాపం పెట్టినా సరే కానీ భర్త మాత్రం తన బాధ్యతలు సరిగా చేయాలి అనేటటువంటి ఉద్దేశంతో ఆవిడ భర్తని నిద్ర లేపడం జరుగుతుంది. అప్పుడు భర్త లేచి, ఏమనుకుంటున్నావు, ఆ సూర్యుడు కూడా నేను లేచినప్పుడు నేను చెప్పినప్పుడు ఉదయిస్తాడు, అటువంటిది నువ్వు నన్ను లేపి నా మాటని వ్యతిరేకంగా ఉండడం వల్ల నేను నిన్ను వదిలేసి వెళ్ళిపోతున్నాను. ఈమె బాధపడుతుంది, కన్నీరు మున్నీరు అయిపోతుంది. అంటే అప్పుడు అంటాడు, లేదు లేదు ఇదంతా కూడా జరగాల్సింది ఉన్నది, మన కుమారుడైనటువంటి ఆస్తికుడు సర్పయాగాన్ని ఆపేటటువంటిది ఉంది, నువ్వు కూడా దేవతలాగా చక్కగా పూజింపబడతావు హరిద్వార్లో అని చెప్పి ఆయన వెళ్ళిపోవడము. ఇప్పుడు సర్పయాగం అంతా మధ్యలో ఆగిపోయింది, ఎంతమంది చెప్పినా కూడా వినకుండా ఉదంకుడు ఏ విధంగానైతే పాత ఫ్లాష్ బ్యాక్ మళ్ళీ చెప్పి ఆ ఉదంకుడుకున్న కోపం ఎంత కోపమో గుర్తుంచుకోండి. అంటే కొంతమందికి కోపం అనేది ఎప్పటికీ కూడా తీరదు, అండ్ కొంతమంది జీవితాంతం ద్వేషిస్తూనే ఉంటారు. అండ్ గమ్మత్ ఏంటంటే అష్టసిద్ధులను సంపాదించిన ఉదంకుడు ఏ విధంగా జనమేజయుని రెచ్చగొట్టాడు అనేది మనం గుర్తుంచుకోవాలి. ఇంకొకటి ఏం గుర్తుంచుకోవాలి, చెప్పిన మాటలు విన్న తర్వాత ఎవరికైనా కూడా రక్తం మరుగుతుంది. జనమేజయుడు సాత్వికుడు, మహానుభావుడు, ధర్మాచరణ చేసేటటువంటి వ్యక్తి, కానీ ఆయనకి ఏమైంది, ఈ ఉదంకుడు మాటలకి రెచ్చిపోయాడు. అది శాపవశాత్తు జరిగినదే. ఆ సమయంలో కూడా మహానుభావులైనటువంటి వాళ్ళందరూ ఉన్నాడు, శుకబ్రహ్మ ఉన్నాడు, వేదవ్యాసుడు ఉన్నాడు, వీళ్ళందరి ముందు జరిగినటువంటిది. వాళ్ళందరికంటే తనకు ఎక్కువ తెలుసా, పరీక్షిత్ మరణానికి వాళ్ళు ఎవరూ మాట్లాడకుండా ఉన్నారు అంటే బికాజ్ ఇట్ వాస్ నాట్ ఇంపార్టెంట్. కానీ ఉదంకుడు వచ్చేది రెచ్చగొట్టడంతో సాత్వికుడు కూడా రెచ్చిపోయే అవకాశం ఉంది ఒక్కొక్కసారి అని. కాకపోతే మనం ఇక్కడ ఏమర్థం చేసుకుంటాం, ప్రతిదాని వెనక ఒక కథ ఉంది, ఏది కూడా ఉత్తగా జరగదు, పాములన్నీ కూడా చనిపోయేది అక్కడ ఉంది కాబట్టి జనమేజయుడు లాంటి సాత్వికుడు కూడా కోపం వచ్చింది. కాబట్టి ఎవరు కూడా ఫేట్ అనేది, ప్రారంధం అనేది ఏదైతే ఉందో దాన్ని తప్పించుకోలేరు, ఏది జరిగినా ఒక కారణంతోనే జరుగుతుంది అన్న విషయాన్ని మనం తెలుసుకుంటాం. ఇంకా నీతి ఏం తెలుసుకున్నాము, ఎవరు కూడా నిత్య నైమిత్తిక కర్మలు మానకూడదు అన్నటువంటి విషయం ఎలా తెలుసుకున్నాము, ఏ విధంగానైతే మానసాదేవి జరత్కారు తన భర్తని నిద్రలేపుతుంది సంధ్యావందనం కోసం, ఎందుకంటే అది నిత్యకర్మ, చేయకపోతే తన భర్తకి ఏమవుతుందో అని చెప్పి. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా నిత్యకర్మలు, బ్రాహ్మణ క్షత్రియ వైశ్య జాతులకి చెందిన వారికి నిత్యకర్మలు కనీసము ప్రతిరోజు నేను చెప్పినట్టుగా అర్ఘ్యమన్న దేవుడికి ఇచ్చి తీరవలసిందే, తర్పణములు ఇచ్చి తీరవలసిందే, సూర్య నమస్కారము చేయవలసిందే. అది చేయడం లేదు అంటే నేను ఈ పారాయణం చేస్తున్నా ఆ పారాయణం చేస్తున్నా తీసుకుపోయి గంగలో మూసేయి, లేకపోతే మోరిలో పోయి, ఏమీ అవసరం లేదు. కానీ నిత్యకర్మ ప్రతి ఒక్కరూ చేయవలసినదే. ఆడవాళ్ళు కూడా సంధ్యావందనం చేయవలసినదే, మగవాళ్ళు దంజం వేసుకున్న ప్రతి ఒక్కడు సంధ్యావందనం చేయవలసిందే. ఒకవేళ చేయకపోతే వాడు వారం రోజుల తర్వాత అటెస్టెచ్ 7 days కనుక వాడు సంధ్యావందనం చేయకపోతే మళ్ళీ ఒడుగు చేసుకోవలసిందే.
కాబట్టి నిత్య కర్మలు మానకూడదు అన్న ఒక కథని మనం ఇక్కడ తెలుసుకుందాం. ఇంకొక నీతి ఏం తెలుసుకుందాం, ఇవన్నీ కథల రూపంలో మీకు పేర్లు కొన్ని జ్ఞాపకం లేకపోతే అవి ఇట్స్ ఓకే, ఐఎమ్ పర్ఫెక్ట్లీ ఆల్ రైట్. మీరు దాని గురించి పెద్దగా బాధపడకండి. అందరికీ జ్ఞాపకం ఉండాలని లేదు. 3 సార్లు 4 సార్లు వింటే మీకు ఇవి జ్ఞాపకం ఉంటాయి పేర్లు. బట్ పేర్ల కంటే కూడా కథ ఇన్సిడెంట్స్ని గుర్తుంచుకోండి. పేర్లు మర్చిపోతారు మీరు, కానీ దయచేసి ఇన్సిడెంట్స్ని అందరూ కూడా గుర్తుంచుకోండి. ఇందులోపల మనం గుర్తుంచుకోవాల్సినటువంటి ముఖ్య అంశం ఏంటంటే, నైమిత్తిక కర్మలు చేయకపోతే ఏమవుతుంది. నిత్య కర్మలు అంటే డైలీ చేసేవి. నైమిత్తిక కర్మలు అంటే ఒక పద్ధతి ప్రకారం, ఒక పద్ధతి కోసం చేసేటటువంటి కర్మలని నైమిత్తిక కర్మలు అంటారు అనుకున్నాం. నిమిత్తంతో చేసేవి. ఉదాహరణకి పితృకార్యాలు. పితృకార్యాలు జరత్కారు ఎప్పుడైతే అడవులలో సంచారం చేస్తూ తను పితృకార్యాలు చేయకూడదు అని అనుకుంటాడు, పితృకార్యాలు చేయలేదు అని చెప్పి తెలుసుకుంటాడో, దాదాపు సన్యాసి అయినటువంటి జరత్కారు కూడా మళ్ళీ వెనక్కి వచ్చి సంసారం అయ్యాడు. అంటే ఎవరు కూడా వారి బాధ్యతలను విస్మరించకూడదు. నైమిత్తిక కర్మలు మానకూడదు, పితృకార్యంలో మానకూడదు, పితృవులందరికీ కూడా దుర్గతులు కల్పించకూడదు. మీకు చేసే అవకాశం లేకపోతే ఇంకో బ్రాహ్మణ్కి ఇచ్చి చేయించండి, కానీ చేసి తీరవలసినదే. పుణ్యకార్యాలలో, కుంభమేళా సమయాలలో, పుష్కర సమయాలలో పితృకార్యములు చేయవలసినదే. ఇటువంటి సమయాలలో చేస్తే ఎప్పటిప్పటి దోషాలు వెళ్ళిపోతాయి. అండ్ ఇంకా చెప్పాలంటే ఎన్నోసార్లు వీళ్ళు ఏం చేస్తూ ఉంటారంటే, మన వంశంలో కానీ, మన స్నేహితులలో కానీ, మన ఇళ్లలో పనిచేసిన వాళ్ళలో కానీ, వీళ్ళందరికీ కూడా ఎవరెవరికైతే దుర్గతులు ఉన్నాయో, ఎవరెవరైతే కొత్త జన్మ ఎత్తడానికి అవకాశం లేకుండా అలమటిస్తున్నారో, వారందరికీ కూడా జన్మ ఎత్తేటటువంటి అవకాశాన్ని మనకు నైమిత్తిక కర్మల ద్వారా కలిగిస్తారు. ఏమనుకుంటున్నారు, పితృకార్యాలంటే పితృ అంటే మన తల్లిదండ్రుల కాదు. పితృ అంటే ఇట్స్ ఏ డిపార్ట్మెంట్, సెపరేట్ డిపార్ట్మెంట్. మీరు చేసేటటువంటివన్నీ కూడా వాళ్ళకి వెళ్తాయి. వాళ్ళు చూస్తారు ఎవరెవరి పేరు మీద చేశారు. 100 మందికి చేశారు. ఆ 100 మందిలో మీ అమ్మ, మీ నాన్న, మీ తాత, మీ ముత్తాత 3 తరాలు ఏవైతే అవున్నాయో వాళ్ళు, అది కాక ఇంకా మీరు ఎవరెవరికి పెట్టారు అవన్నీ కూడా చూసి, వాళ్ళు ప్రస్తుత పరిస్థితుల్లో ఎక్కడెక్కడున్నారో చూసి, మధ్యలో అలా ఊగుతూ ఉన్నటువంటి జనాలనేమో ముందు వాళ్ళని ఒక స్టేబుల్ స్టేట్కు తీసుకొస్తారు. ఆల్రెడీ ఇంకో చోట పుట్టిన వాళ్ళకి వారికి కావలసిన సకల సంపదలు అందేలాగా చేస్తారు పితృదేవతలు. పితృదేవతలు అంటే మీ నాన్న అమ్మ కాదు, అనవసరంగా కన్ఫ్యూజ్ అయిపోవద్దు. పితృదేవతలు అంటే ఒక సెపరేట్ డిపార్ట్మెంట్. ఎంత గొప్ప విషయాలు చూడండి. మహాభారతం స్టార్ట్ అవ్వకముందే ఎన్ని గొప్ప విషయాలు తెలుసుకున్నామో చూడండి. ధర్మేచ, అర్థేచ, కామేచ, మోక్షేచ, మనకు 4ంటికి కూడా ఉపయోగపడేది మహాభారతము. వేదాలలో లేని విషయాలు, ఈ రోజుల్లో వేదాలు దాదాపుగా లుప్తమైపోయాయి. అటువంటి వేదాలలో లేనటువంటి విషయాలు కూడా మనం మహాభారతంలో తెలుసుకోవచ్చు. ఇంకా వైశంపాయనుడు ప్రారంభించకముందే మనం ఎన్ని నీతులు నేర్చుకున్నప్పుడు, మహాభారతం లోపలికి వెళ్తున్న కొన్ని వందల వేల కథలని తెలుసుకుంటాము. ఎన్ని గొప్ప నీతులను తెలుసుకుంటామో. యక్ష ప్రశ్నలు, నహుష ప్రశ్నలు, సనత్సుజాతీయము, భగవద్గీత, విష్ణు సహస్రనామాలు, లలితా సహస్రనామాలు, శాంతి అనుశాసనిక పర్వాలు టాప్ 3లో 2 అంత పెద్దవి అవి. అరణ్యకాండ తర్వాత మళ్ళీ మనకు ఈ శాంతి అనుశాసనిక పర్వాలే అంత పెద్దవి. మనం మహాభారతం అంటే పాండవుల కొట్లాటలు అనుకుంటాం, పాండవుల కౌరవులు కాదు, అంతకంటే పెద్దవి ఉన్నాయి ఇవి. సో దీన్ని బట్టి ఏమర్థం చేసుకుంటామంటే, ఒక పవిత్రమైనటువంటి గ్రంథాన్ని ప్రతి శనివారం నాడు మనము నేర్చుకుంటున్నాము. అందరికీ కూడా నచ్చిందని ఆశిస్తూ, ఆత్మసుఖము వీడి నీ ఆట కొరకు పాత్ర పోషణ చేసి సూత్రధారి, విశ్రమించదని పాదం ఆశ్రయించి పరమ కరుణాంతరంగా శ్రీ పాండురంగ. జై శ్రీకృష్ణ. ఇప్పుడు కథలు అర్థం కాని వాళ్ళు, నీతులు అర్థం కాని వాళ్ళు ఒకసారి అడగండి. శ్రీకృష్ణ సార్. జై శ్రీకృష్ణ మేడం. అది చవనుడు అగ్ని గురించి నాకు ఇంకొకసారి చెప్పరా, సరిగ్గా అర్థం కాలేదు అక్కడ. నో ప్రాబ్లం. ఈయన భృగు మహర్షి ఎవరి కుమారుడు? బ్రహ్మదేవుడు కుమారుడు. బ్రహ్మదేవుడికి ఎవరెవరు కుమారులు అని చెప్పి తెలుసుకున్నాం మనం భాగవతంలో. పులహుడు, పులస్త్యుడు, ఆత్రి, అంగీరసుడు, దక్షుడు, నారదుడు, ఓకే, ఇలాంటి వాళ్ళందరూ అప్పుడు పుట్టారని చెప్పేసి తెలుసుకున్నాం. వారిలో ఒకడైనటువంటి భృగువు. ఈ భృగు మహర్షి ఎప్పుడు కూడా కొద్దిగా కోపం, కానీ చాలా శక్తిమంతుడు. భృగువు చాలా శక్తిమంతుడు. దక్షుడు తర్వాత చాలా సూపర్ పవర్ఫుల్ భృగువు. ఈ భృగువు యొక్క కుమార్తెనే లక్ష్మీదేవి. ఈ భృగువు యొక్క కుమారుడే శుక్రాచార్యుడు. ఈ భృగువు యొక్క కుమార్తె శచీదేవి. ఓకే, సో ఈ భృగువు యొక్క కుమార్తె చవనుడు. ఈ చవనుడు వృత్తాంతం మాత్రం మనం ఇవాళ తెలుసుకున్నాం. ఏం తెలుసుకున్నాము? ఈయన భూలోకంలో కొన్ని గొప్ప పనులన్నీ చేయాలి అని చెప్పేసి ఒక ప్రశాంతమైనటువంటి వాతావరణం లోపల ఎన్నో కర్మకాండాలు చేస్తారు.
ఈ ఋషులందరూ కూడా కర్మకాండలకై పుట్టించిన వాడు బ్రహ్మదేవుడు, జ్ఞానకాండకై పుట్టించిన వాళ్ళు వేరు, నారదముని లాంటి వాళ్ళు వీళ్ళు జ్ఞానకాండ కోసమై పుట్టించిన వాళ్ళు. కానీ మిగతా వాళ్ళందరూ కూడా సృష్టి డెవలప్ చేయడం కోసం పుట్టించిన వాళ్ళు. ఉదాహరణకి దక్షుడి కుమార్తెలు కశ్యపుడికి ఇచ్చి పెళ్లి చేయడం వల్ల ఆయనకున్న భార్యలే కదా వీళ్ళు, వినత, కద్రువ, దితి, అదితి. సో అక్కడ కూడా మనం చూసినట్లయితే దక్షుడి కుమార్తెలు వాళ్ళు. సో అంటే ఇంద్రుడు తర్వాత గరుత్మంతుడు ఒకరికొకరు అన్నదమ్ముళ్ళు అవుతారు. సో ఈ ఒకే తండ్రి, మళ్ళీ వాళ్ళ తల్లులు కూడా ఒకే ఫాదర్కు పుట్టారు దక్షుడికి. సో ఈ విధంగా చూసుకున్నట్లయితే వీళ్ళందరూ కూడా కర్మకాండలకై పుట్టినటువంటి వాళ్ళు. ఆ కర్మకాండలని గొప్పగా చేద్దామని భృగు మహర్షి ఏం చేశాడంటే చాలా అద్భుతంగా కొన్ని వందల సంవత్సరాలు అలా చేస్తూ ఉంటాడు. ఆ సమయంలో భార్య గర్భవతి అవుతుంది, తన దగ్గర సామాన్లన్నీ అయిపోతాయి. ఆ సామాన్ తెచ్చుకుందాం, ఇప్పట్లాగా ఇంత దగ్గరలో ఉండవు కదా, 4 నెలలో 5 నెలలో పడుతుంది. మరి ఇన్నాళ్ళ పాటు తన భార్య గర్భవతి, మరి ఎలా ఎవరినో ఒకళ్ళని రక్షణగా పెట్టాలని చెప్పి అగ్నిదేవుని పిలిపించి రక్షణగా పెడతాడు. అష్టదిక్పాలలో ఒకడు అగ్ని అనమాట. ఆయన పవర్ఫుల్ వ్యక్తి, పవిత్రుడు. ఆయనను అక్కడ పెడతాడు, ఆయన చక్కగా భార్యని కాపాడుకుంటూ ఉంటాడని. ఇక్కడ ఏమైందంటే ఈయన భార్య పులోమ ఎవరైతే ఉంటుందో ఆమె చాలా అందంగా ఉంటుంది. ఆమెని రాక్షస జాతిలో ఉన్న పులోముడు అనే ఒక రాక్షసుడు ఆమెని అంతకుముందు ప్రేమించుంటాడు. కానీ తనను ప్రేమించిన వాళ్ళని వేరే వాళ్ళు పెళ్లి చేసుకున్నారని తెలుసు. కానీ ఎవరు ఇక్కడ పెళ్లి చేసుకున్న వాళ్ళు ఇక్కడ ఉన్నట్టుగా ఆ పులోముడికి తెలియదు. ఆ పులోముడు వెతుక్కుంటూ ఇక్కడికి వచ్చేసరికి అగ్నిదేవుడు కాపాడుతూ కనిపిస్తాడు. ఎవరినయ్యా నువ్వు కాపాడుతున్నావు అంటే, నేను ఈయన అగ్నిదేవుడు అబద్ధం చెప్పడానికి వీలవదు, అగ్నిదేవుడు అబద్ధం చెప్పడానికి వీలవదు. అది కాక ఏంటి, పులోముడిని తను ఏమీ చేయలేడు ప్రస్తుతానికి. సో అందుకని అయినప్పటికీ కూడా నిజం చెప్పాల్సి వస్తుంది. అసత్య దోషం రాకుండా నిజం చెప్తాడు. ఏమనంటే నేను ఇలాగా ఆమెని కాపాడుతున్నాను అని చెప్పేసి చెప్తాడు. చెప్పగానే అయితే నన్ను ఆమె ప్రేమించిన ఆమె, సో నేను పట్టుకుపోతాను, మేము రాక్షసులకు అన్ని ఎలోడు అని అంటాడు. ఇంకోటి ఏంటంటే ఈ భృగు మహర్షి కుమారుడే శుక్రాచార్యుడు, ఆయన రాక్షసుల గురువు. సో కొద్దిగా రాక్షస తత్వం ఉంది వీళ్ళ ఫ్యామిలీలోనే, కొద్దిగా రాక్షస తత్వం ఉంది. అండ్ దానికి తోడు లక్కీగా రాక్షసుడే వచ్చి పట్టుకుపోయాడు. పట్టుకుపోతే ఆ సమయంలో కుమారుడు జన్మ రావడము, అతను పులోముడు అనే రాక్షసుని కాల్ చేయడము, తర్వాత కొన్ని రోజులకు భృగు వచ్చి కథ అంతా వింటాడు భార్యతోటి. అబ్బా చాలా సంతోషము, నా కుమారుడు చవనుడు ఎవరైతే ఉన్నారో చ్యుతి ద్వారా, అంటే గర్భచ్యుతి ద్వారా పుట్టినటువంటి కుమారుడు కాబట్టి నువ్వు చవనుడు అని చెప్పి పేరు పెట్టేస్తాడు. ఆ తర్వాత చవనుడు అప్పుడు ఇంతకీ అడుగుతాడు, అసలు అవును కరెక్టే కానీ కథ బాగానే ఉంది, నువ్వు ఇక్కడ ఉన్నట్టు ఎవరు చెప్పారు అసలు అని. అంటే అగ్నిదేవుని అంటే షాక్ అయిపోతాడు ఈయన. అగ్నిదేవుని నిన్నే కదా నేను కాపలా పెట్టింది నా భార్యను కాపాడమని, నువ్వే అప్పచెప్తావా వాడికి, పులోముడికి? వాడు ప్రేమించిన అమ్మాయిని నేను పెళ్లి చేసుకున్నాను, నువ్వు ఎలా చెప్తావు అంటాడు. అంటే అతను చెప్పే సమాధానం ఇచ్చే లోపలే నువ్వు సర్వభక్షకుడు అయిపో అంటాడు. అంతవరకు కూడా అగ్ని పుణ్యకార్యాలకు ఉపయోగించడము, ఆ వేడినన్నింటినీ కూడా చక్కగా ఉపయోగించడం జరిగేది. ఏది పడితే అది కాలేదు కాదు ఆ సమయం లోపల. ఇప్పుడు సర్వభక్షకుడు వైపు అంటే చెత్త చెదారము ప్రతిదీ శవాలు కాల్చడానికి కూడా ఇప్పుడు అగ్నినే వాడుతున్నాం. మరి అపవిత్రం అయిపోయినటువంటి అగ్ని ఏ విధంగా యజ్ఞంకి పనికొస్తుంది? యజ్ఞం అనేది ఒక పవిత్రమైనటువంటి కార్యం. మనం అందరము తెలుసుకున్నట్టుగా పూర్వకాలంలో చేసేదంతా యజ్ఞమే. మనం భగవద్గీత ప్రతి చోట ప్రతి పనిని యజ్ఞం యజ్ఞం అని వింటాము. ఇప్పుడు మనం అలా అని చెప్పి ఈ రోజుల్లో యజ్ఞం చేసేవి తప్పులు యజ్ఞాలు చేస్తున్నాం. మనం ఈ రోజుల్లో యజ్ఞం చేయకూడదు. ఈ రోజుల్లో మనము వేరే పద్ధతులలో చేయిస్తాం. యజ్ఞం అంటే హోత, ఉద్గాత, అధ్వర్యుడు, బ్రహ్మ వీళ్ళందరూ ఉండి సరైన మంత్రాలు చదువుతూ సరైన డైమెన్షన్స్తో చేయవలసినటువంటి పవిత్ర కార్యం యజ్ఞం. అది ఈ రోజుల్లో అవ్వదు కాబట్టి ఈ రోజుల్లో మొదలెట్టకండి అవి. ఆ రోజుల్లో అవి గొప్పవి. సో అప్పుడు ఏమవుతుంది, యజ్ఞం లాంటి పవిత్ర కార్యానికి అగ్ని పనికిరాడు, అగ్నిదేవునికి కోపం వస్తుంది. కానీ ఏం చేస్తారు, అట్టనా నా వేడిని తగ్గించేసుకుంటాడు. అగ్నిలో 3 భాగాలు ఉంటాయన్నమాట. ఆ 3 భాగాలు తగ్గించేసుకుంటాడు. తగ్గించేసుకునేసరికి ఏమవుతుంది, ఎక్కడ ఏ పనికి కూడా అగ్ని పనికి రాకుండా అయిపోతాడు. దాంతో ఏమవుతుందంటే అందరూ ప్రపంచంలో అన్ని యజ్ఞాలు, కార్యాలు, భోజనాలు అన్నీ ఆగిపోతాయి. అందరూ వచ్చి గోల చేస్తారు. ఇదేంటండి, అప్పుడు అగ్నిదేవుడు అంటాడు, నేను పవిత్రుడిని కాకుండా అయిపోయాను కదా, ఇప్పుడు నేనేంటంటే చెదారాలు ఈ ఏమంటారు ఈ శవాలు ఇవన్నీ కాల్చడానికి నన్ను ఉపయోగిస్తున్నారు, ఇక నేను యజ్ఞానికి ఏం పనికి వస్తా అని. అప్పుడు త్రిమూర్తులు అందరూ మాట్లాడుకుని అంటారు, లేదు నీ పవిత్రత తగ్గదు, నువ్వు సర్వభక్షకుడు అయినా కూడా నీ నుంచి వచ్చేటటువంటి విభూది అందరూ ధరించి, ఇప్పుడు చూసారా ఇక్కడ విభూది రాత్రిపూట నీళ్లు లేకుండా మనం రాసుకుంటాం అన్నమాట. సో ఆ విధంగా విభూది రేఖలు పవిత్రం చేస్తాయి ప్రతి వ్యక్తిని. విభూది అంటే ఏంటి, ఏది కాల్చినా వచ్చేది చివరికి విభూది, చివరకు మిగిలేది ఏంటి, విభూది. అలాంటి శక్తి నీకుంటుంది, అది పవిత్రమైనటువంటిది, కాబట్టి నీ శక్తి వృధా కాదు అని చెప్పి ఆయనను ఊరడిస్తారు. సర్వభక్షకుడు అయినప్పటికీ కూడా ఆయన పవిత్రత పోదు. చెత్తా చెదారాలు కాల్చినా ఆయన యజ్ఞమునకు కూడా ఉపయోగింపబడతాడు. జై శ్రీకృష్ణ. అది కథ.
చాలా బాగా చెప్పారు, బాగా అర్థమైంది. ఇందాక కొంచెం డిస్టర్బెన్స్ ఉండింది ఇంట్లో, ఓకే ఓకే ఓకే. అందుకని మళ్ళీ అడిగాను. ఇంట్లో ఎవరైనా డిస్టర్బెన్స్ చేస్తే మొట్టికాయలు వేయండి. మొన్న నేను నర్మదా నుంచి యాక్చువల్లీ అప్పడాల కర్రలు తీసుకొద్దాం అనుకున్నా. చాలా ఉండే అవి. అవి ఏంటంటే లోపల అవేమో చేయలేనట్టు అల్లుడు గారు కదా. ఓ అలా అంటారా? అల్లుడు గారు అయితే మీరేస్తారా ఏంది? కూతురుతోనే ఇస్తారా? భలే ఉన్నారు మీకు ఆ టెక్నిక్స్ నేను చెప్పాలా? సో ఎనీవే జై శ్రీకృష్ణ. అండి. ఇంకా ఎవరికైనా కథలు అర్థం కాకపోయినా నీతి అర్థం కాకపోయినా ఒకసారి అడగండి. మనం చాలా కథలు తెలుసుకున్నాము. ఏ కథ అయినా మళ్ళీ ఒకసారి చెప్పమన్నా కూడా చెప్తాను. ఎందుకంటే ఇది ఈ స్టార్టింగ్ పాయింటే. ఇంకా ఈ తర్వాత వచ్చే కథలలో కొన్ని మీకు తెలిసినవి కథలు ఉంటాయి, కొన్ని తెలియని కథలు ఉంటాయి. కానీ ఈ స్టార్టింగ్లో వచ్చినటువంటి కథలు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా మీరు వినని కథలే అయినందువల్ల మళ్ళీ మళ్ళీ చెప్పడం అనేది ఇక్కడ జరుగుతుంది. సో ఇంకేదన్నా కథ మీకు విననిది ఏదన్నా ఉంటే ఒక్కసారి అడిగితే చెప్తాను. జై శ్రీకృష్ణ అండి. జై శ్రీకృష్ణ. శ్రీనివాస్ గారు. జై శ్రీకృష్ణ సార్ చెప్పండి. సార్ ఎందుకు లేదు సార్ కదా కానీ మీ పాద పద్నాలుగు. అయ్యో ప్లీజ్ అలా అలా లేదండి. మనమంతా ఇక్కడ స్టూడెంట్ టీచర్. జై శ్రీకృష్ణ. జై జై శ్రీకృష్ణ. కృష్ణ. ఎందుకంటే నేను ఎందువల్ల అన్నానంటూ అడగదు, ఎందుకంటే నేను తరచుగా అప్పటికో వింటూ ఉంటాను. ఈవెన్ నా ప్రొఫెషన్ లో కొంచెం బిజీగా ఉన్నా సాటర్డే సండే మా వైఫ్ అయినా చెప్తా ఉంటది, ఇలా శ్రీనివాస్ గారి ప్రవచనం వస్తుంది వినండి అని చెప్పి. ఇంక కొన్ని విషయాలు కొంచెం డీటెయిల్ గా చెప్తా ఉంటారు. కానీ నాకు ఒక చిన్న డౌట్ సార్. ఇప్పుడు మానసాదేవి జరత్కారుల పుత్రుడే ఈయన. కరెక్ట్. ఎవరు మన ఆస్తికుడు. ఆస్తికుడు. ఆస్తికుడి పేరు చెప్తేనే సర్పాలు భయపడతాయి, సర్పాల వల్ల మనకు దోషాలు రావు అంటారు. అవును. కానీ నాకు ఇంకొక విషయం ఏంటంటే మానసాదేవి నిజంగా శివపార్వతుల పుత్రికేనండి. కరెక్ట్ కరెక్ట్. అది శాపం కథ. అది మళ్ళీ మనం నెక్స్ట్ క్లాస్ లోపల తీర్థయాత్ర లోపల తెలుసుకుందాం. తీర్థయాత్ర ఆల్రెడీ నేను ఒకసారి చెప్పినట్టున్నాను, మళ్ళీ ఒకసారి తీర్థయాత్రలో చెప్తాను. అదొక శాపవశాత్తు తను అలా ఆయన పుత్రిక అయినప్పటికీ కూడా అక్కడ జన్మించాల్సినటువంటి అవసరం ఉంది అన్నటువంటిది. అందుకే ఆవిడకి ప్రత్యేకమైన స్టేటస్ ఇచ్చి ఆవిడని అక్కడ పూజిస్తారు. ఆవిడ భర్త, ఆవిడ కుమారుడు ముగ్గురుతోటి కూడా ఎన్నో చోట్ల మనకు నార్త్ ఇండియాలో ఫోటోలు దొరుకుతూ ఉంటాయి అన్నమాట. ఆస్తికుడు, ఇద్దరి పేరు జరత్కారువే. జరత్కారు ఇంకో పేరే మానసాదేవి. మానస, జరత్కారు, ఆస్తికుడు. అంటే ఈ మధ్య మనం ఎక్కువ వింటున్నామండి, మానసాదేవి పూజ చేయండి, సర్పదోషాలు ఉంటాయి అవి ఇవన్నీ వింటున్నాము. ఇంతకు ముందు అంతగా ప్రాచుర్యంలోకి వచ్చినట్లేదు. అంటే నార్త్ ఇండియాలో ప్రాచుర్యమే. ఇప్పుడు నేను విన్నది, ఇప్పుడు ఈ కథ ఎప్పుడు విన్నాను, 22 years బ్యాక్ విన్నాను. సో అక్కడ ప్రాచుర్యంలో ఉంది. మన దగ్గర కొద్దిగా తగ్గుంటుంది. అండ్ మానసాదేవిది మీరు అక్కడ నాగదేవతగానే మీరు పూజిస్తూ ఉంటారు. చాలామంది కూడా నాగదేవత ఆవిడ, వాసుకి చెల్లెలు. సో వాసుకి కూడా మహానుభావుడు. అతను హాలాహలము, వాసుకి తర్వాత అనంతుడు, వీళ్ళిద్దరూ చాలా గొప్పవాళ్ళు. తక్షకుడు కూడా యావరేజ్. ఇప్పుడు గమ్మతైన విషయం ఏంటంటే ఎంతోమంది అమాయకులు చనిపోయారు, కానీ తక్షకుడు మిగిలిపోయాడు. చూడండి, దీన్ని బట్టి ఏమర్థమవుతుందంటే ప్రారంధం కొంతమందిని ఎలా చేస్తుందో అనేది చూడండి. అంటే ఒక్కొక్కసారి అసలు విలన్ చనిపోయాడు సినిమా లోపల, మిగతా వాళ్ళందరూ చనిపోతారు. ఎవరి కోసమైతే జరిగిందో ఈ సర్పయాగము, ఆ తక్షకుడు చనిపోకపోవడం అనేటటువంటిది ఆశ్చర్యకరం. కానీ ఈ కథ ఉన్నది, ఎప్పటి నుంచో ఉన్నది. అక్కడ చాలా ప్రాచుర్యంలో కూడా ఉన్నటువంటి కథ ఇది. ఇది మనకు ఉన్నది మహాభారతంలో, సంపూర్ణ మహాభారతము. ఇప్పుడు నేను చెప్తున్నది అల్లా కూడా వ్యాసుడి మహాభారతము. దీన్ని సులభంగా చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నా. ఎందుకంటే మనము ఏది చెప్పుకున్నా కూడా ప్రామాణిక గ్రంథాలలోంచే చెప్పుకుంటాం. మన రామాయణము, మనము సంపూర్ణ రామాయణము వాల్మీకిదే చెప్పుకుంటాం. మహాభారతం అంటే సంపూర్ణ ఇదే చెప్పుకుంటాం. అలాగే భాగవతం మనం చెప్పుకున్నాం, సంపూర్ణ వ్యాస భాగవతమే 65 వారాల పాటు చెప్పుకున్నాం. శృతి గీతలు, కపిల గీతలు ఇవన్నీ కూడా మనము అందులోంచే చెప్పుకున్నాం. కాబట్టి మనం ఇప్పుడు ప్రామాణిక గ్రంథాలనే వాడితే మనకు డీటెయిల్స్ క్లియర్గా తెలుస్తాయి అన్నమాట. జై శ్రీకృష్ణ. జై శ్రీరామ్ గురు. సార్ మానసాదేవి అమ్మవారు హరిద్వార్ లో ఉన్న అమ్మవారే కదా సార్? అవునమ్మా కరెక్ట్. ఓకే. నమస్తే. పితృకార్యాలు అనేవి ప్రతి సంవత్సరం 3 తరాల వాళ్ళ పేర్లు చెప్పి పెడతారు కదండి. అవునమ్మా. ఇలా పుష్కర కుంభమేళాల్లో కూడా మళ్ళీ కంపల్సరీ పెట్టాలి. చేస్తామమ్మా కరెక్ట్. అవి చేస్తాము. అమావాస్య తిలాతర్పణాలు చేస్తాము, ప్రతి నెల తిలాతర్పణాలు చేస్తాము. మీకు ఎన్ని వీలైతే అన్ని చేయడము. ఇప్పుడు ఏమవుతుందంటే మనకెవరో చేస్తున్నారు, చేయడం వల్ల మనకి ఈ జన్మలో ఇవన్నీ లభిస్తున్నాయి. పితృకార్యాలు అనేవి నైమిత్తిక కర్మలు. మనకు కర్మలు ఎన్ని రకాలని తెలుసుకున్నాం భగవద్గీత లోపల. నిత్య కర్మలు, నైమిత్తిక కర్మలు, ప్రాయశ్చిత్త కర్మలు, తర్వాత చెయ్యకూడనటువంటి కర్మలు, కామ్య కర్మలు. అవునా? ఈ 5 రకాల కర్మలలో ఖచ్చితంగా చేయవలసినవి నిత్య నైమిత్తిక కర్మలు. ఈ పితృకార్యాలు అనేవి ఏవైతే ఉంటాయో ఇవి నైమిత్తిక కర్మల కిందికి వస్తాయి.
ఈ నైమిత్తిక కర్మలు మన వంశజులనే కాకుండా ఆ బ్రాహ్మణులు చాలా వాళ్ళతో పెట్టిస్తారు. మన స్నేహితులకు కానీ, మన ఇళ్లలో పనిచేసిన నౌకర్స్కు కానీ, మన ఇంకా ఇలా ఉన్న తెలిసి తెలియక ఇంకెవరికైనా కూడా జరగని వాళ్ళకి ఇలా సమాజంలో జరిగేటటువంటి గొప్ప కార్యం కోసం చేస్తారు. కాబట్టి చూజ్ యువర్ బ్రాహ్మిన్ రైట్. అది నేను చెప్పేది. అంటే ఎలా వస్తుంది సార్ అంటే, చూడండి ఆ బ్రాహ్మణి జోక్స్ చెప్పుకుంటూ చేయిస్తున్నాడా అవన్నీ చూడండి. ఒకవేళ అలా చేయించేటట్టయితే ఆ బ్రాహ్మణుని ఇంకోసారి మీరు చేయించకండి. ఇప్పుడు మా ఇంట్లో కూడా మా నాన్నగారి కార్యాలు చేయడానికి బ్రాహ్మణ్స్ వచ్చి జోక్స్ చెప్తూ మాతోని ఫ్రెండ్లీగా ఉంటే ఐ డోంట్ లైక్ ఇట్. ఓకే, బికాజ్ ఇట్ హ్యాస్ టు బి ఏ ప్రొఫెషనల్ అది అక్కడ ప్రొఫెషనల్ ఎథిక్స్ కనుక లేకపోతే యు ఆర్ నాట్ సపోజ్ టు యాక్సెప్ట్ ఇట్. అదొకటి గుర్తుంచుకుని అందరూ కూడా చక్కగా పితృకార్యాలు చేయించండి. అండ్ ఇంకోటి ఏంటంటే ఆడవాళ్ళు వేరే వాళ్ళతో చేయించవచ్చు. సో మీరు ఖచ్చితంగా ఒకరికి అర్హత ఇచ్చి వాళ్ళతో చేయించవచ్చు. జై శ్రీకృష్ణ. సార్ ఇంకొక డౌట్ సార్. అది నాకు ఒక తమ్ముడు సార్, తమ్ముడు చెల్లి నేను పెద్దదాన్ని. తమ్ముడు ముందు వెళ్ళిపోయాడు. తర్వాత నాన్నగారు రీసెంట్ గా 3 years బ్యాక్ వెళ్ళిపోయారు. ఇప్పుడు నాన్నగారికి ఒక్కరికి రేపు నేను 19న ప్రయాగ్రాజ్ వెళ్ళే ప్లానింగ్ ఉంది. అక్కడ నాన్నగారికి పెడితే సరిపోతుందా సార్? పెట్టిస్తే అదే మీరు ఎలాగో మీరు పెట్టరు కాబట్టి మీరు పెట్టించే వాళ్ళకు అన్నగారు రీసెంట్ ఈ 1 year లో అయ్యేటట్టయితే అదే వాట్ ఎవర్ అంటే ఈ 1 year కంటే 1 year దాటితే ఆయన కూడా పెట్టవచ్చు. ఓకేనా? వాడి తర్వాత నాన్న వెళ్ళిపోయారండి. దాంతో ఏం సంబంధం లేదు. వెళ్ళిపోయిన తర్వాత ఇక వాళ్ళ పితృదేవతల వాళ్ళు ఇంకొక జన్మ తీసుకుంటారు. ఇప్పుడు ఏమవుతుందంటే మనం మరణించిన తర్వాత కారణ శరీరం అని ఒకటి ఉంటుంది. ఈ కారణ శరీరం మన కారణ శరీరం అంటే బీజం, విత్తనం లాగా ఉంటుంది. ఈ విత్తనంకి చలనం ఉండదు. ఈ విత్తనం ఏంటంటే కేవలం లక్షణములను అంటే మన సంస్కారాలు వాసనలని కలిగి ఉంటుంది. ఇది ఇంకొక శరీరంలోకి వెళ్ళడమా లేదా అని ఆలోచించే సమయం లోపల ఓకే అది మనం చేసేటటువంటి పితృకార్యాలను బట్టి వాటిని బట్టి ఇంకొక శరీరంలోకి వెళ్ళడం జరుగుతుంది అన్నమాట. కాబట్టి అవి చేయించండి. వారికి ఇంట్లో వారి పిల్లలు కానీ ఎవరైనా ఉంటే వాళ్ళు పెట్టుకుంటారు, లేకపోతే మీరు చెయ్యండి. అంటే వాళ్ళు పెడతారో లేదో నాకు తెలియదు సార్. నేనైతే పెట్టించాను. ఇవాళ చెప్పిన కథలు జై శ్రీకృష్ణ. ఇంకెవరైనా ఇవాళ చెప్పినటువంటి కథలలో ఇంకేమన్నా నీతులు కానీ ప్రశ్నలు కానీ ఉంటే అడగండి. చక్కటి కథలు తెలుసుకుంటున్నాం. శ్రీవల్లి మేడం చెప్పండి. ఇప్పుడు చిన్నగా పెళ్ళవక ముందు పోతే వాళ్ళకు కూడా ఏమన్నా పెట్టాలా సార్? మీరు ఇవన్నీ కూడా ఏంటంటే మీరు ఎక్కడైతే బ్రాహ్మిన్స్కి వాళ్ళ దగ్గరికి వెళ్తారో వాళ్ళని అడిగితే వాళ్ళు మొత్తం చెప్తారు. A to Z వాళ్ళ దగ్గర ఒక పెద్ద లిస్ట్ ఉంటుంది. ఆ లిస్ట్లో ఉన్నటువంటివన్నీ కూడా మీరు పెట్టవచ్చు. సరేనా? ఆ లిస్ట్లో వాళ్ళు ఇస్తారు, మీకు ఆటోమేటిక్గా అడుగుతారు. లేకపోతే మీరు వాళ్ళని అడిగి చెప్పండి. ఏ డౌట్ ఉన్నా అంటే వీటన్నిటిపైన ఏ డౌట్ ఉన్నా కూడా, ఎందుకంటే ఇప్పుడు ఇందులో చాలా ఇంట్రికసీస్ ఉంటాయి. అవన్నీ ఇప్పుడు మనం మహాభారత సమయంలో డిస్కస్ చేసుకోవడం అంత మంచిది కాదు. మీరేం చేస్తారంటే ఎక్కడికైతే వెళ్తారో అక్కడికి వెళ్ళి వాళ్ళనే అడగండి. ఆ బ్రాహ్మిన్స్ని అడిగి వాళ్ళ కోసం ప్రత్యేకంగా చేయవలసినటువంటి ప్రతి కార్యము చేయండి తప్పకుండా. ఓకే సార్. పితృకార్యాలు ఇది అవి వచ్చినాయి కాబట్టి అడిగాను. అవునండి, కరెక్ట్. అదే అందుకోసమే ఇంకా దాని గురించి మనం క్లుప్తంగా మాట్లాడుకుని మహాభారత కథల గురించి ఎక్కువగా తీసుకుందాం. పితృకార్యాలు చెయ్యాలి అనేటటువంటి నీతిని మనం ఇవాళ మహాభారత కార్యంలో తెలుసుకున్నాము. కోపాన్ని అణుచుకోవడానికి కానీ, ఆవేశాన్ని అణుచుకోవడం కానీ, తర్వాత ప్రతీకార వాంఛలు ఇవన్నీ తగ్గించుకోవడం కానీ, ఇవన్నీ మనం మహాభారతంలో తెలుసుకున్నటువంటి కథలు. మహాభారతం ప్రారంభమవుతుంది. ఇప్పుడు ఎలా ప్రారంభమవుతుంది? ఇవన్నీ అయిన తర్వాత ఇప్పుడు ఈయన జనమేజయుడు సర్పయాగం ఆపేస్తాడు. ఆపేసిన తర్వాత అరే మళ్ళీ ఆపేసాం యాగము ఆపేసాం కాబట్టి ఈసారి మళ్ళీ దీనికి ప్యారల్గా నేనేమన్నా చెప్పించుకోవాలి, దీని ఫలితం నాకు మళ్ళీ రావాలి. అప్పుడు మళ్ళీ పురాణ కథలు తెలుసుకోవాలి. అంటే పురాణ కథలు వింటే అన్ని రకముల దోషములు తగ్గిపోతాయి. ఎందుకంటే పురాణ కథలు మనల్ని ఆలోచింపజేస్తాయి. ఒకసారి మళ్ళీ మనము ఒక 3-4 రోజుల వెనక్కి వెళ్తే మనం ఏం తెలుసుకున్నాము? అన్నిటికంటే గొప్పది మన మనస్సు బుద్ధి అని చెప్పి తెలుసుకున్నాం. అవునా? ఈ మనస్సు బుద్ధి కనుక పనిచేస్తే మనం సత్యాన్ని తెలుసుకోగలుగుతాము అన్న విషయాన్ని మనము దాదాపుగా ఈ 7 రోజుల్లో ఒక రోజు వేదాన్ని తెలుసుకుంటున్నాము. ఒకటే గుర్తుంచుకోండి, మనం నేర్చుకుంటున్నటువంటి జ్ఞానము అమోఘమైనటువంటి జ్ఞానము. ఇంతకుముందు ఎవరికి అందలేదు అని చెప్పి బాధపడినటువంటి జ్ఞానము. అటువంటి జ్ఞానాన్ని మనం చాలా సులువుగా తెలుసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాం. కాబట్టి వీటన్నిటి మధ్య లింక్ గుర్తించండి. ఉపదేశ సారము, భగవద్గీత, ఇవాళ తెలుసుకున్నటువంటి మహాభారతము, నిన్న తెలుసుకున్నటువంటి విష్ణు సహస్రనామము, ఋగ్వేదము, జ్యోతిష్యము, ఇలా మనము వారానికి 7 రోజుల పాటు అత్యున్నతమైనటువంటి ప్రమాణాలతో ఉన్నటువంటి విషయాలను తెలుసుకుంటున్నాం. అన్నిటిలో లింకులు గుర్తించి దానికి తగ్గట్టుగా మనం 4 రోజుల కింద తెలుసుకున్నది ఏమిటి? మనస్సు బుద్ధిని ఆనందింపచేసేది, ఆలోచింపచేసేది,
మనకు అన్నిటికంటే గొప్పది. ఎందుకంటే భగవంతుడి గురించి కూడా ఎప్పుడైతే మనం ఆలోచన చేస్తామో, కోరికలు లేకుండా ఆలోచన చేస్తామో, అప్పుడు మనము భగవంతుడికి దగ్గర అయ్యేటటువంటి అవకాశము ఉన్నది. సో కాబట్టి ఏంటి, మనం భగవంతుడికి దగ్గర కావాలి అంటే యూజ్ చేయాల్సింది బ్రెయిన్. టకటక కళ్ళు మూసుకొని పారాయణం చేసేసేయడం కాదు. కళ్ళు మూసుకొని లేకపోతే పిచ్చి డ్యాన్సులు చేయడము, పిచ్చి నోములు, పిచ్చి వ్రతాలు తెలిసి తెలియక ఇవన్నీ చేయడం కాదు. కావాల్సిందల్లా ఆలోచన. ఇది ఏం చేస్తాడు ఈయన ఇప్పుడు, యజ్ఞయాగాలు చేసిన తర్వాత ఇంకా ఫలితం రావాలి, అందుకని చెప్పేసి పురాణ కథలు వింటాను. ఇది ఒక మహా ఇతిహాసము, గొప్ప ఇతిహాసం, ఇది ఇలా జరిగింది, ఒక మహాకావ్యము, మహత్తు భారవంతమైనది, పెద్దది మరియు ఎంతో గొప్ప మహత్యాన్ని కలిగి ఉన్నటువంటి ఈ గ్రంథం మహాభారతము. మహత్తు భారవంతమైనటువంటిది, ప్రపంచంలో ఉన్న అన్ని పుస్తకాలలోకి పెద్దది. ఇది వేదములలో లేనటువంటి విషయాలు కూడా ఇందులో ఉంటాయి. ఎందుకంటే వేదాలన్నీ కూడా వెళ్ళిపోయాయి. 1130 భాగాలు ఉన్నటువంటి వేదాలు కేవలం ఇవాళ 7 భాగాలే దొరుకుతున్నాయి అన్న విషయాన్ని మనం అందరం తెలుసుకున్నాం కదా. కాబట్టి ఇందులో అన్ని సమస్యలకు మనకు జవాబు దొరుకుతుంది. మీరు ఇది మొత్తం మహాభారతం అయ్యేసరికి సుమారుగా రెండేళ్ళు పడుతుంది. ఈ 2 ఏళ్లలో మీరే అర్థం చేసుకుంటారు. ఎందుకంటే ఎన్ని గొప్ప విషయాలు తెలుస్తాయి మీకు. ఇక జీవితంలో మళ్ళీ దొరకని మీకు ఉండే ప్రశ్న అంటూ ఉండదు. ఇంకా నో క్వశ్చన్ అన్ఆన్సర్డ్. మరి మీరేం చేయాలి? ఏం చేయాలంటే దీన్ని మననం చేసుకోవాలి. విన్న విషయాలను మననం చేసుకుంటూ ఉండాలి. మననం చేసుకోవాలంటే ఎక్కువ సార్లు వినాలి. దీన్ని ఆడియో ఫార్మాట్లోకి కన్వర్ట్ చేసుకొని వినండి. డైరెక్ట్గా ఇంటర్నెట్ ఉన్న వాళ్ళు డైరెక్ట్గా ఇంటర్నెట్లో చూడండి. మనకి ఇక్కడ నాకేంటో ఏమీ లాభం లేదు. క్లిక్ బేస్డ్ ఇన్కమ్ అవేవి మనకు లేవు. ఇవి మనం ఇంతకుముందు కూడా చాలాసార్లు తెలుసుకున్నాం. నాకేమీ లాభం లేదు. తెలుసుకోవాలనుకున్న వాళ్ళు దాన్ని ఆడియో ఫార్మాట్లో కూడా కన్వర్ట్ చేసుకుని వీలైనన్ని సార్లు వినండి. వింటే ఎన్నో సమస్యలకు మనం దూరం అవుతాం, ఎన్నో నీతులు నేర్చుకుంటాం. ఇన్ని రోజులు మనం కరెక్టే చేస్తున్నాం అనుకున్నది ఇవాళ తప్పు అని చెప్పి తెలుస్తుంది. అటువంటివి ఎన్నో గొప్ప గొప్ప విషయాలను మనము మహాభారతంలో తెలుసుకుంటాం. ఇంకేమన్నా ప్రశ్నలు ఉంటే ఇక. కాబట్టి కథలు ఆలోచింపజేస్తాయి. ఆలోచింపజేయడం అంటే హయ్యెస్ట్ లెవెల్కి మనల్ని తీసుకెళ్తాయి. ఆ హయ్యెస్ట్ లెవెల్కి వెళ్తే అక్కడే మనము భగవంతుడిని నిజంగా గుర్తించగలుగుతాము. కథని కాదు, కథలో ఉన్న తత్వాన్ని, కథలో ఉన్నటువంటి అసలు సత్యాన్ని తెలుసుకోవడానికి ఆలోచించండి. అందుకే మనం కథ తెలుసుకుని తర్వాత ఒక 10 నిమిషాల పాటు ప్రత్యేకంగా ఆ కథలో ఉన్నటువంటి ముఖ్యమైనటువంటి నీతులని తెలుసుకుంటున్నాము. సో మహాభారతాన్ని ఒక కొత్త రూపంలో చూస్తున్నాం మనం. ఇన్నాళ్ళు కూడా మనం మహాభారతాన్ని ఎలా విన్నాం? ఒక కథ విన్నట్టుగా విన్నాం. కానీ ఇప్పుడు ప్రతి కథ వెనుక మనం నీతులు తెలుసుకుంటూ ముందుకు వెళ్తాం. జై శ్రీకృష్ణ. ఇంకెవరికి ప్రశ్నలు లేకపోతే భగవద్గీత నిష్కామంగా ఉండాలి, ఇట్లా ఉండాలని చెప్తుంది. భాగవతమేన అది ప్రయోగం లాగా కథల రూపంలో ఇట్లా ఉంటే ఇట్లా వస్తుంది అనే నాకు అర్థమైంది సార్. వెరీ గుడ్. మనం ప్రయత్నం ఇట్లా చేస్తే అది మామూలుగా చెప్తారు, ఇది కథల రూపంలో మనం ఇట్లా ఉంటే ఇట్లా జరుగుతుంది, కరెక్ట్, ఇలా ఉంటే ఇలా జరుగుతుంది, ఇలా ఉండండి, అంతేనా సార్? అంతే అమ్మ, కరెక్ట్ కరెక్ట్. ఎందుకంటే అన్ని గ్రంథాలలో ఉన్నటువంటిది ఒకటే తత్వం. ఎందుకంటే ఇవన్నీ కూడా వచ్చింది మన మొదటి పుస్తకాలైనటువంటి వేదాలు. ఆ వేదాలలోంచే ఇవన్నీ వచ్చాయి. వేదాలలోంచే పురాణాలు వచ్చాయి. వేదాలలోంచే మీకు కావ్యాలు వచ్చాయి. వేదాలలోంచే వేదాంగాలు, వేదాన్ని అర్థం చేసుకోవడానికే వేదాంగాలు పుట్టాయి. వేదాలలోంచే స్మృతులు వచ్చాయి. వేదాలలోంచే మీకు దర్శనాలు వచ్చాయి. కాబట్టి ప్రతిదీ కూడా వేదం నుంచి వచ్చింది. ఆ వేదంలో ఉన్నటువంటి సత్యాన్ని అర్థం చేసుకోవడానికి వివిధ పద్ధతుల ద్వారా తెలుసుకుంటున్నాం. అందులో మహాభారతంలో ఉన్నటువంటి భగవద్గీత, ఇప్పుడు మనం నేర్చుకుంటున్నటువంటి ఈ మహాభారతం యొక్క మధ్యలో మనకు భగవద్గీత కూడా తెలుసుకుంటాం. మీరు అన్నట్టుగా సత్యాన్ని కథల రూపంలోనూ, కొన్ని డైరెక్ట్గా ఇది ఇలా చెయ్యి అని చెప్పేవి కొన్ని, ఆ చేయడానికి ఒక కథ రూపంలో మనకు వాటిని తెలియజేసేవి కొన్ని. భాగవతం అనేది మళ్ళీ వేరు. భాగవతం అనేది పురాణం కిందికి వస్తుంది. ఇప్పుడు మనం నేర్చుకుంటున్నటువంటి మహాభారతము ఇతిహాసము లేదా కావ్యం కిందికి వస్తుంది. 3 లేయర్స్. ప్రభు సంహిత అంటే వేదము, అంటే రాజు చెప్పినట్టుగా ఉంటే ప్రభు సంహిత. రెండవది పురాణాలు, మిత్ర సంహిత అంటారు, అంటే ఫ్రెండ్ చెప్పినట్టుగా మనకు అర్థం చేయించేవి మిత్ర సంహిత. మూడవది ఏంటంటే కాంతా సంహిత, అంటే ఆడవాళ్ళకి చెప్పేటప్పుడు ఏ విధంగానైతే మనం నైస్గా మాట్లాడాలో, లేకపోతే మొట్టికాయలు పడతాయని తెలిసి చాలా సులభంగా ఇంకా సులభంగా విపరీతమైన వర్ణనతో చెప్పే కాంతా సంహిత లోపల రామాయణ మహాభారతాలు వస్తాయి. ప్రభు సంహిత, మిత్ర సంహిత, కాంతా సంహిత. భాగవతము ఇక్కడ మధ్యలో వస్తుంది, పురాణాలలో వస్తుంది, అంటే మిత్ర సంహిత. మనం ఇప్పుడు వేదంలో ఉంచి వచ్చినటువంటిది ఏది, వేదాలన్నీ మనం తెలుసుకున్నాం కదా, అవన్నీ కూడా ప్రభు సంహిత. మూడవది ఏదైతే ఇప్పుడు మనం ఇది నేర్చుకుంటున్నామో ఇది కాంతా సంహిత, అంటే కథల రూపంలో, వర్ణన రూపంలో ఎన్నో గొప్ప విషయాలను మనకు తెలియజేసేది కాంతా సంహిత. జై శ్రీకృష్ణ.
దీనికి తోడు మన గ్రహ స్థితులు ఎట్లా ఉంటాయి, దాని వల్ల ఎట్లా ప్రవర్తిస్తాము కూడా దాంట్లో జ్యోతిష్యం మధ్యలో కలుస్తూ ఉంటుందా సార్? జ్యోతిష్యం అనేటటువంటిది వేద అంగము అంటారు. వేద అంగము అంటే వేదం యొక్క అవయవాలు. శ్రీనివాస్ అనే ఒక వ్యక్తి ఉన్నాడంటే శ్రీనివాస్ చేతులు, శ్రీనివాస్ కాళ్ళు, శ్రీనివాస్ ముఖము, ఇవన్నీ కూడా నా యొక్క అంగములు. వేదముల యొక్క అంగములలో ఒకటి జ్యోతిష్యం, అంటే గ్రహస్థితులు అవన్నీ తెలియజేసేదాన్ని జ్యోతిష్యం అంటారు. తర్వాత నిరుక్తం అంటారు, అంటే వేదములలో ఉన్నటువంటి పదములు ఎలా పుట్టాయి వాటి డిక్షనరీ, దాన్ని నిరుక్తము అంటారు. కల్పము అంటారు, అంటే మనం చేసేటటువంటి కర్మకాండలు ఇవన్నీ కల్పంలోకి వస్తాయి. కల్పము, నిరుక్తము, జ్యోతిష్యము. ఇంకా ఏముంది, వ్యాకరణం. వ్యాకరణం అంటే గ్రామర్ ఎలా ఉండాలి అని, ఛందస్సు ఎంత ఎత్తుతో ఎగరాలి అనేటటువంటి వాటిని ఛందస్సు అంటారు. ఇలాగ మనకు ఇలా వేదంలో ఇన్ని రకాలు ఇవన్నమాట. ఛందస్సు, వ్యాకరణము, కల్పము, నిరుక్తము, ఇవన్నీ కూడా మనకు వేదం యొక్క భాగాలు. ఇవన్నీ వేదము ఎలా ఉంటాయో వేదం తెలుసుకునే ముందు ఇవన్నీ తెలుసుకుని వెళ్తే వేదం సులభమవుతుంది అన్నమాట. ఆ వేదం యొక్క ఒక భాగము జ్యోతిష్యము మనం ఇప్పుడు నేర్చుకుంటున్నాం. నమస్తే అండి. నమస్తే. నేను సత్యవతి. సత్యవతి మీరు మీ ప్రవచనాలు చాలా బాగుంటున్నాయండి, వింటున్నాను నేను. థ్యాంక్ యూ. చాలా సంతోషము. మీ జ్ఞానభిక్ష పెడుతున్నారు, ఎన్నో తెలియని విషయాల్ని మీరు తెలియజేస్తున్నారు. జై శ్రీకృష్ణ. అయితే ఈ సర్పయాగం జరిగిన ప్రదేశము చొప్పదండి మన తెలంగాణ ఏరియాలో అని అని అంటారు కొంతమంది. సర్పదం చేసేవారు గుర్తించారట గురువు గారు అని అంటారు. ఒక 30 years బ్యాక్ అక్కడ అంతాను పొల్యూట్ అయిపోయి ఉంటుందట, గాలి, వాతావరణము, పచ్చటి మొక్కలు అవి పెరగవట. చెప్పారు నాకు, ఒక గురువు గారు చెప్పారు, ఆయన సర్పతంత్రాలు చేస్తారన్నమాట. ఓకే, ఉండవచ్చు. జనరల్లీ జరిగింది అయితే హస్తనాపురం దగ్గర, బట్ నాకు తెలియదు ఇప్పుడు లేటెస్ట్ ఇదైతే నాకు తెలియదు. ఇది మనకు హస్తనాపురం దగ్గర ఆయన యొక్క దీనికి దగ్గరలోనే ఈ సర్పయాగం జరుగుతుంది అన్నమాట. ఉండొచ్చు, అంటే కొత్తగా లేటెస్ట్ గా కూడా ఇంకేమన్నా జరిగిందేమో మనకు తెలియదు. అదే ఆయన తంత్రాలు చేస్తారన్నమాట. ఆయన 30 years బ్యాక్ గుర్తించారట. ఓకే. అక్కడ శివాలయం కూడా ఉందిట. ఓకే. చొప్పదండి దగ్గర. ఓకే. అక్కడ ఒక కుండం ఏర్పడిందట. ఏర్పడిన ప్లేస్ లోంచి అది తెలియక అందులో నీటితో శివాలయంలో శివాభిషేకం చేస్తే అలా చేసిన అర్చకులకి వంశము నిర్వంశం అయిపోయిందిట. ఓకే. ఓకే. అలాంటివన్నీ గమనించారంట ఆ గురువు గారు. ఈ మధ్య చెప్పారు అనుకోకుండా కదా. ఓకే. మళ్ళా మీతో వినేటప్పటికి భలే బాగా అనిపించిందండి. జై చాలా శ్రీకృష్ణ. సంతోషం. జై శ్రీకృష్ణ. జై శ్రీకృష్ణ. ఇంకా ఇంకెవరికైనా ప్రశ్నలు ఉన్నాయా? వండర్ఫుల్. అందరూ కూడా చక్కగా వింటూ చక్కగా పడుకోండి. మళ్ళీ రేపు మనకు సంస్కృత శిక్షణ లెవెల్ 3 మనము రేపు నేర్చుకుంటాము. మిగతావన్నీ కూడా మళ్ళీ సోమవారం నుంచి మళ్ళీ మామూలే. మళ్ళీ జ్యోతిష్యము, మళ్ళీ ఋగ్వేదము, తీర్థయాత్ర, ఇవన్నీ కూడా మనకు వచ్చే వారం మళ్ళీ కొనసాగించుకుంటాము. ఇంకెవరికి ప్రశ్న లేకపోతే ఈరోజు ప్రవచనాన్ని ఇక్కడికి ముగించుకుందాం. మనం విన్నవన్నీ కథలు కాదని, ఈ కథల వెనుక ఒక తత్వం ఉందన్న సంగతిని తెలుసుకుంటూ, మనకు భగవంతుడు అందించిన బుద్ధి ద్వారా, ఆలోచనల ద్వారా ఆయనను అందుకోవడానికి పురాణాలు ఉపయోగపడతాయని, అందుకే పురాణాల శ్రవణం అనేటటువంటిది యజ్ఞములతో సమానమైనటువంటి ఫలితాలను ఇస్తుందని, కేవలం విని వాటిని మనం మననం చేసుకోవడం ద్వారా మన జీవితం మారడమే కాకుండా మనకు పుణ్యగతులు కూడా లభిస్తాయి అన్నటువంటి సత్యాన్ని తెలుసుకుందాము. ఇది మళ్ళా మననం చేసుకుంటామని ఆశిస్తూ ఈరోజు ప్రవచనాన్ని ఇక్కడికి ముగిద్దాం. శుభరాత్రి. జై శ్రీకృష్ణ.